హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మీ ప్రాపర్ అసలు? ప్రాపర్ గుంటూరు అండి, గుంటూరు డిస్టిక్. ఆంధ్ర క్యాపిటల్ సచివాలయం నిర్మించారు, వెలగపూడి అనే గ్రామం. అది మా ఊళ్ళో పెట్టారు, అక్కడ సెక్రటేరియట్. అండ్ ఇంతకీ 2000 రూపీస్ ఇచ్చారా ఇవ్వలేదా మొన్న ఎలక్షన్స్ టైంలో మీకు? దాని నుంచే కేసు వేశారు మేడం. అది కేసు రిలీజ్ అయిన వెంటనే దాంట్లో ఆ రోజు ఇంకంటే క్లైమాక్స్ వరకు కట్ చేసేసి మిగతా మొత్తం షూట్ చేశారు. ఎమ్మెల్యే సోమశేఖర్ మా ఊళ్ళో అందరికి 2000 ఇచ్చాడు సార్ ఓటుకి, నాకు మాత్రం ఇవ్వలేదు. అందుకే సార్ కేసు పెట్టాను. ఆంధ్ర తెలంగాణ విడిపోయేది ఏదైతే ఉందో దట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ పాయింట్. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే విడిపించండి, పెద్దోళ్ళు విడిపించండి. కానీ అప్పులు ఒకరికి, ఆస్తులు ఒకరికి, లేకపోతే ఆ పార్లమెంట్లో తలుపులు మూసేసి చేసిన దానికి వి ఫెల్ట్ నో. ఆల్రెడీ పొలిటికల్గా ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని మేము ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ సీ మీ ఫ్రమ్ సెంటర్ మేడం, అందులో డౌట్ లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ చూడగలరు, అందులో డౌట్ లేదు. దాంట్లో అనుమానం అయితే లేదు. ఒక పక్కన ఒక ప్యాషన్ నుండి నాటకాలు వేస్తూ ఆ ఇంట్రెస్ట్తో కూడా మీరు సీఏ వరకు వచ్చారంటే, మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి లేకపోతే దానికి వెనకాల మనకేం డబ్బులు లేవు. ఏం చేయాలి? మూసుకొని చదువుకొని పాస్ అయ్యి ఓ మంచి జాబ్ తెచ్చుకొని అందులో డబ్బులు వస్తున్నప్పుడు. అండ్ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా చెప్పారు ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ మేడం, మన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ హెవీ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అసోసియేషన్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే గవర్నమెంటే కాకుండా చుట్టుపక్కల కార్పొరేషన్లో కూడా అప్పు చేశారు. ఈవెన్ దో ఆమె జనసేన పార్టీ అయినా కూడా నాకు చంద్రబాబు గారు అంటే బిఫోర్ జనసేన నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్వేస్ సీ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. ఇప్పుడు రెసెషన్ వస్తుంది, ఇందులోనే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుందాం. ఈ రెసెషన్లో ఎలాంటి ఆపర్చునిటీ ఎత్తుకాలి అనేది చూడమంటారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పలేను, బట్ 100% హిస్ స్పెషల్. ఎందుకంటే ఒక సీఏగా తన కెరియర్ స్టార్ట్ చేసి పొలిటికల్ టచ్ ఇస్తూ దాంతోపాటు మూవీలో హీరోగా కూడా చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఒక సీఏ అంటేనే చాలా కష్టమైన టాస్క్ అది, ఎందుకంటే ఆ చదవడమే చాలా గ్రేట్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ వర్క్ కంటిన్యూ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్లో ఎస్పెషల్లీ ఇన్ జనసేనలో ఒక స్పీకర్గా వ్యవహరిస్తూ అట్ ది సేమ్ టైం మూవీస్ మీద ఉన్న ప్యాషన్తో ఒక హీరోగా మన ముందుకు వస్తున్నారు. యాక్చువల్గా గద్దర్ అనే ఒక మూవీ టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది. ఓటుకు 2000 అన్న కాన్సెప్ట్ తోటి కొంచెం ఎలక్షన్స్ బిఫోర్ అయితే ఇంకా సూపర్గా ఉండేదేమో, కాకపోతే కొంచెం డిలే అయింది. అసలు ఎందుకు డిలే అయింది, ఆ మూవీ గురించి ఏం మాట్లాడతారు అని చెప్పి డైరెక్ట్గా మన హీరో గారినే అడిగి తెలుసుకుందాం. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ బోసు కంచెల గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిజంగానే చాలా బాగున్నారు. అండ్ ఎస్పెషల్లీ మీ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ మీ టీజర్ చూసినప్పుడు, మూవీ టీజర్, నేను ఫస్ట్ మీ వాయిస్ చూసి నేను మా కొలీగ్ని అడిగాను అనమాట, ఎవరు హీరో వాయిస్ బాగుంది కదా అని చెప్పేసి. జనరల్గా హీరో బాగున్నారు, హీరోయిన్ బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం, బట్ మీ వాయిస్ చూసి మేము వెంటనే ఎంక్వైరీ చేసుకున్నాం. అనుకోకుండా మా ఛానల్లో చాలామందికి మీరు చాలా సన్నిహితులు అని చెప్పి తర్వాత తెలిసింది నాకు. చాలా ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది, బట్ ఎవరి రిఫరెన్స్ కాదండి, నేనే డైరెక్ట్గా కాంటాక్ట్. థ్యాంక్ యూ మేడం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది సడన్గా కాల్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవేస్ నేను కూడా చాలా హ్యాపీ. పిలవగానే నిన్న కాల్ చేశాను, ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి హిట్ టీవీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నాను ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతుంది, ఇంతకుముందు నేను చూడలేదు. లాస్ట్ 6 months నుంచి ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్. సో మెనీ గుడ్ వీడియోస్ వస్తున్నాయి. హిట్ టీవీ అనే ఈ లోగో ఉంది చూసారా, ఇది ఎక్కువ కనపడుతుంది. ఇంతకుముందు కనపడేది కాదు. లాస్ట్ 6 months బ్యాక్ నాకు అంతగా విజిబిలిటీ లేదు. లాస్ట్ 6 monthsలో చాలాసార్లు చూశాను. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు పని చేస్తుందంటే ఓకే వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఇప్పుడే బాగా ఫైల్లోకి వస్తున్న టీవీ లాగా అనిపించింది. ఎస్, మాకు మంచి వ్యూవర్షిప్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా చాలా మందితో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయించాలి. షూర్ చేయించడం అంటే ఆటోమేటిక్గా షేర్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు దే విల్ ఫాలో ఇట్.
యాహ్! అంటే మీ మూవీ టీమ్ కొంచెం మీ కాస్ట్ అండ్ క్రూ కొంచెం పెద్దగానే ఉంటుంది కదా! సో, డెఫినెట్‌గా మీరు అలా కూడా మాకు సపోర్ట్ చేయాలి. Sure, sure. చూసారా కొంచెం సెల్ఫిష్‌నెస్ అండి. మా ఛానల్ చాలా హైప్ అవ్వాలని చెప్పి. ఎనీవేస్ సో, యాక్చువల్‌గా మిమ్మల్ని బోస్ గారు అని పిలిచే కంటే కూడా గద్దర్ అని పిలవడానికి చాలా బావుంది. బాగుందా? అండ్ ఇంతకీ 2000 రూపీస్ ఇచ్చారా? ఇవ్వలేదా మొన్న ఎలక్షన్స్ టైమ్‌లో మీకు? దాని గురించే కేసు వేశాను మేడం. అది కేసు రిలీజ్ అయిన వెంటనే దాంట్లో ఆ రోజు ఇంకంటే క్లైమాక్స్ వరకు కట్ చేసేసి మిగతా మొత్తం షూట్ చేసాం. క్లైమాక్స్ ఒకటి రిలీజ్ రోజు యాడ్ చేసి ఇచ్చేస్తాం. అబ్బా! చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్ చెప్పారు మాకు. చాలా బావుంది. ఎంతైనా అంటే ప్రజల్లో డిస్కషన్ జరిగి దీనికి ఎలా కావాలి ఎలా కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ పాయింట్ వస్తూ ఉంటుంది. సో టీజర్ ఇచ్చాక మాకు వచ్చే కమెంట్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, మీలాగా అడిగే వాళ్ళు ఉంటారు. ₹2,000 ఇచ్చారా, తీసుకున్నారా, చివరికి ఏమైంది, కోర్టు కేసుకి తీసుకున్నారా, కోర్టు కేసు తీసుకున్నాక నాకు ఫేవర్కి వచ్చిందా లేకపోతే ఎమ్మెల్యేకి ఉందా, అసలు మన రాజ్యాంగంలో 2,000 ఇవ్వడమే తప్పు, మళ్ళీ తీసుకోవడం కూడా తప్పు, ఇవ్వడం తప్పు తీసుకోవడం తప్పు, అలాంటి దాన్ని అసలు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అసలు ఈ కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది, ఒకవేళ యాక్సెప్ట్ చేసిన నాకు ఫేవర్గా ఎందుకు ఇచ్చింది, ఎందుకంటే తీసుకోవడం తప్పు కాబట్టి ఏం చేసింది అనేది సినిమాలో చూపించాం. కానీ క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసి ఓకే అందరు జనాలు ఏంటనేది ఆ సస్పెన్స్ కోసం మాకు కూడా తెలియదు. ఇండైరెక్ట్ గా మమ్మల్ని అందరినీ మూవీకి వచ్చే తెలుసుకోమని చెప్తున్నారు. అంటే మాకు కూడా తెలియదు మేడం, నాకు కూడా తెలియదు ఈరోజు. మీకు కూడా తెలియదు. తెలీదు. హీరో మీకు తెలియదు. ఈ రోజు కూడా నాకు తెలియదు క్లైమాక్స్. సో మూవీ రిలీజ్ ఇంకా రేపు అనగా ఈ రోజు షూట్ చేసి ఇచ్చేస్తాం అట్లా. మూవీ టీజర్ ఏమో అంత అద్దరిపోయింది. దాన్ని ఎందుకు ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ చేయలేదు మీరు? ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ చేసుంటే ఒక ఊపు ఊపేసేదేమో 100%. మీకు అనిపించిందా? అది అందరూ అంటున్నారు మేడం, అంటే నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏంటంటే నాకు నా డైరెక్టర్ గారికి మధ్య ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి. నేనేమో అన్న ప్లీజ్ మనం ముందు రిలీజ్ చేయాలి ప్లీజ్ అని చెప్పి బ్రో కమాన్ అని చెప్తా ఉన్నాం. మనోడేమో బ్రో కంటెంట్ ఉంది ఇప్పుడైనా వెళ్తానని మనోడు. కానీ ఆ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తా ఉంటాను. ఇట్స్ వెరీ మా ఇద్దరి మధ్య అది ఒక పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఇందులో అయితే సెకండ్ థాట్ అయితే లేదు. నాకు డే 1 అంటే మీ స్టార్ట్ అయ్యే ముందు కూడా వీ హ్యావ్ బీన్ వెరీ క్లియర్, ఇది ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే దాని వాల్యూ ఉంటుంది, దానికి సంబంధించి మనం మేమే మెసేజ్ ఇవ్వట్లేదండి దీంట్లో. వీఆర్ ట్రైంగ్ టు టచ్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. మీరు చూస్తే రీసెంట్ ఆంధ్ర ఎలక్షన్స్లో జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా నుంచుంటే ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కరు మినిమం 2,000 తప్పితే మీరు ఇంకో మాట వినట్లేదు. ఒకళ్ళు 2,000 ఇచ్చారంటారు, ఒకళ్ళు 2,500 ఇచ్చారంటారు, ఒకళ్ళు 4,000 ఇచ్చారంటారు. మీరు ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంటే ఎవరు ఏ పార్టీ తెలియదు, నేను ఇది ప్రతి పార్టీ ఇస్తుందా అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు అంటున్నారు నిజంగా, బట్ ఆ డిస్కషన్ నడుస్తుంది కదా. ఎంతకాలం మన ఆ డబ్బులు అంటే ఒక కులం, మతం, డబ్బు ఈ 3 విషయాల మీద మన ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకు కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ కుదరట్లేదు అనేది జనాల్లో ఆలోచన రావాలి కదా. ఓకే ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఒక్కొక్కరు 8,000 ఒక అతను ఒక పార్టీ 8,000 ఇచ్చింది, ఆపోజిషన్ పార్టీ 8,000 ఇచ్చింది, మొత్తం 16,000 వస్తుంది. 16,000 ఒక పర్సనే ఒక ఇంట్లోకి వెళ్తే రేపొద్దున వాళ్ళు దాన్ని సంపాదించుకున్న దాంట్లో ఉన్నారు కానీ మనకి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి లేరు కదా అనేది డిస్కషన్. అంటే కనీసం డిస్కషన్ మేము ఎవరిని అరే బాబు నువ్వు రిలీజ్ అవ్వు డబ్బులు తీసుకోవద్దు ఈ కాదు మీ మాటలు. దానివల్ల మనం ఏం కోల్పోతున్నాము, అది ఒక డ్రామా లాగా చేసాం. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెసేజ్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ నుంచొని ఒక అనర్గళంగా ఒక డైలాగ్ చెప్పడం కానీ ఏం లేదు మా సినిమాలో. వీఆర్ మేడ్ అలా ఏం కాదు, డైలాగ్స్ చాలానే చెప్పారు మీరు. ఎందుకంటే నేను చూసాను కదా, ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాల్లోనే ఉంది అక్కడ. మేబీ మీ వాయిస్ బేస్ వల్ల అంటారా? అలా మేబీ ఐ డోంట్ నో, అంటే దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి అలా అనిపించిందండి నాకు కూడా. మామూలుగా ఎవరికి చెప్పినా సి ఇఫ్ యూ లైక్ దిస్ ట్రైలర్ హానెస్ట్ వీ హావ్ డన్ ఏ హానెస్ట్ అటెంప్ట్, మీకు నచ్చితే మీరు షేర్ చేయండి అని. ఈవెన్ మీకు తెలుసో లేదో ఈ టీజర్ దేవకట్ట గారు రిలీజ్ చేశారు. వావ్. ఈ టీజర్ రిలీజ్ చేసింది దేవకట్ట గారు. మేము దేవకట్ట గారి దగ్గర మా తెలిసిన అతను అడిగాను, కిరణ్ అన్న అనే ఒక అతను ఉన్నారు, ఆయన కూడా డైరెక్టర్, అన్న అడిగి ఇట్లా రిలీజ్ చేయించమని. మీ నంబరు నేను సార్కి పంపించాక సార్ వాజ్ ఎక్సైటెడ్. అది నాకు కూడా చాలా ఎనర్జీ ఇచ్చింది బూస్ట్. ఎందుకంటే సార్ రిపబ్లిక్ మూవీ అని సిమిలర్ కాన్సెప్ట్ ఒకటి చేశారు. సో హీ టచ్డ్, అంటే అరే బాగా ఎంత రూటెడ్ ఉంది, చాలా జెన్యున్గా అనిపించింది అని. దట్ మీన్స్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ లవ్ టు ద సొసైటీకి ఏదో చేద్దామని తపన పడే ప్రతి ఒక్కడికి ఇది టచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళోడు ఇలాంటి ఏదో ఉంది, ఏదో చేయాలి సమాజానికి, ఏదో చేయాలని ఉండే కోరికని మేము ఇండైరెక్ట్గా చూపించేసరికి ఎవరికి వాళ్ళు చూసుకుంటారనిపించింది నాకు. డెబ్యూ ఫిల్మా? లేదండి, ఐ బిన్ అంటే నేను 2017లో గరుడవేగ మూవీ ఒకటి స్టార్ట్, రాజశేఖర్ గారు. దాంట్లో నాజర్ గారి రాజశేఖర్ గారి మధ్యలోనే నా సీన్ ఉంటుంది, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఉంది. ఓకే. దట్ వాస్ గుడ్ హిట్ అండ్ ఐ గాట్ రికగ్నేషన్. అలా దాని తర్వాత 2 సంవత్సరాల్లో ఒక 30-40 యూట్యూబ్స్, ఒక 2-3 మూవీస్లో అరవింద సమేతలు ఉన్నా కానీ కట్ అయిపోయింది. భీష్మాలో కూడా చేశాను. భీష్మాలో అయితే వెరీ గుడ్ కాంబినేషన్. నితిన్ గారు అంటే నేను ఒక సీన్లో నుంచి ఉన్నప్పుడు నా డైలాగ్లో కూడా నితిన్ గారు, వెన్నెల కిషోర్ గారు
అండ్ తమిళ్ కమెడియన్ సత్య గారు, ముగ్గురు కాంబినేషన్లో నా సీను. ఓకే. కానీ అది కూడా కట్ అయిపోయింది. అంటే దేవుడు సంథింగ్ గాడ్ విల్ బి రిటర్న్ అని చెప్పి సంథింగ్ మన మేబీ కోసం అందుకే హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాలని మేబీ బెటర్ రోల్ రాసి ఉంటుంది. అందుకని నేనున్న సీనే లేచిపోయింది. బాధపడ్డాను. ఇట్స్ ఓకే, ఆ సీన్ బాగోదు అనుకోండి, డైరెక్టర్ గారు ఏం చేస్తారు కట్ చేస్తారు. అరవింద్ సమేత అంటే డెఫినెట్ గా మంచి రోల్ అయి ఉంటుంది. అంటే అది కూడా ఎమ్మెల్యే క్యారెక్టర్ కైండ్ ఆఫ్ తీసుకున్నామండి. కాకపోతే అది కూడా చాలా కట్ అయిపోయింది. నేను చేసింది 4-5 డేసే కానీ అందులో కూడా చాలా 5 days అంటే చిన్న విషయమా? పర్లేదు కదా. అంటే పెద్ద మూవీకి 4-5 డేస్ అంటే అందులోనే ఇక అట్లా ఏమో మేడం. ఇక అప్పట్లో 2000 అయితే కరెక్ట్గా 2019 నుంచి స్టార్ట్ చేద్దాం టైంలో అప్పుడు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, నిలవేణి అని ఒకటి. సేమ్ డైరెక్టర్ చందు లెడ్జర్ అని, ఇది రాజమండ్రి అబ్బాయి ఈ సినిమాకి కూడా. ఓకే. తనతో నిలవేణి ఒకటి ఇండిపెండెంట్ సినిమా చేశాను. అది సినిమా చేశాక చాలా అవకాశాలు వచ్చినాయి. ఎంత అవకాశం వచ్చినాయంటే కనీసం ఒక 20 మూవీస్ వాళ్ళే చూసి వాళ్ళు కాల్ చేశారు. చూసి 20 బట్ movies ఆ? ఒక 20 మూవీస్ వాళ్ళే పిలిచారు. పెద్ద పెద్ద మూవీస్ నుంచి కాల్స్ వచ్చినాయి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఈవెన్ సుకుమార్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళ దాంట్లో సుకుమార్ గారు చూసి ఈ అబ్బాయిని పిలవండి వాళ్ళ ప్రొడక్షన్ అని పెట్టిన దాన్ని మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అందులో అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను, అన్న నిన్ను ఇట్లాగే రిఫర్ చేశారన్న అని చెప్పి. దట్ వాజ్ ఏ హై మూమెంట్ ఫర్ మీ. మరి ఏంటి ఏమైంది? ఆ సినిమా ఆగిపోయింది. మిగతా 20 సినిమాల్లో కూడా నాకేంటంటే సిమిలర్, అందులో నేను ఏదైతే నిలవెల్లో చేసిన క్యారెక్టర్ లాంటి చేయమని చెప్పి అవకాశం వచ్చినాయి. నేనేమో లేదు నిలవెల్లో తాగుబోతు క్యారెక్టర్ కొంచెం 25 ఏజ్ ప్లస్ 40 ఏజ్ రెండు వేరియేషన్ చూపించాను. ఆ 40 ఏజ్ది బాగా ఎమోషనల్ ఉంటుంది, దాన్నే చేయమన్నారు. అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక రిజెక్ట్ చేశాను ఈ మెజారిటీ అవకాశాలు. ఓకే. అలాగే నాకేంటంటే బేసిక్గా కామెడీ ఇష్టం అండి. ఫుల్ అవుట్ రైట్ కామెడీ. అంటే నన్ను చూస్తే నవ్వాలి కైండ్ ఆఫ్. సంతానం మన తమిళ్ కామెడియన్ ఉంటారు సంతానం గారు, తెలుసు నాకు అలాంటి రోల్స్ ఉండాలి. అంటే హీరో ఉంటాడు. మరి గద్దర్ ఈజ్ లైక్ సిన్స్ మీరు ఇందాక చెప్పారు పొలిటికల్ టచ్ అని, సమాజానికి ఏదో చేయాలని ఉంటుంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అవ్వడానికి కారణం అంటే నాకు అవకాశాలు వచ్చినాయి వేరే పార్టీల నుంచి. ఐ బిన్ కాల్ టు కాంగ్రెస్, ఐ బిన్ కాల్ టు టీడీపీ ఆల్సో. అంటే వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వండి, స్పీకర్ కంటిన్యూ అవ్వమని. బట్ నేను పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నమ్మాను, ఆయనతోనే జర్నీ చేయాలని నమ్మాను. అంటే దాని మీద విమర్శలు ఉండొచ్చు కాక, ఆయనకు సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండొచ్చు కాక, బట్ అతని ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడున్న రాజకీయాలు ఇది కాదు, కొత్తదనం తీసుకురావాలి, బెటర్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, అకౌంటబిలిటీ కావాలనేది ఉంది కదా. ఆ మైండ్ సెట్ నాకు సేమ్ ఐడియాలజీ ఉంటుందండి ఆల్మోస్ట్ నాకు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనతో నేను ఇంత జర్నీ చేస్తున్నాను. అండ్ దానివల్ల ఏంటంటే ఈ సమాజానికి నేను చెప్పాలి. అంటే మీ టోటల్గా మీ మైండ్ సెట్ ఎలా అంటే కంప్లీట్గా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందా బిగినింగ్ నుంచి? ఫస్ట్ నుంచి ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, సమాజానికి వాల్యుడేషన్ ఇవ్వాలి. సో ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ టు ద సొసైటీ అంటే ఏదో ఒక వాల్యుడేషన్ ఇవ్వాలి, అప్పుడే అది హ్యాపీనెస్ ఉంటుంది. అంటే నేను రియలైజ్ అయ్యానండి నా చిన్న వయసులోని, ఒక 5-6 years బ్యాక్ బిలో అంత ఉన్నప్పుడు, స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఉన్నప్పుడు ప్రాక్టీస్లో ఐ లాస్ట్ హ్యూజ్ మనీ బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అని. డబ్బులు పోయినప్పుడు ఏమైందంటే కష్టాలు కనపడతా ఉంటుంది, మైండ్ టమ్మని వెలిగిద్ది ఒక బల్బు. ఆ వెలిగిన టైంలో ఏంటి మనకు రియల్ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంట్రా అని చూస్తే, పక్కనోడికి ఎవరికైనా మీరు కొంచెం వాళ్ళ లైఫ్ని చేంజింగ్గా మీరు చేయగలిగితే దట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ. అప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి, మన ముందున్న అవకాశం పక్కన లైఫ్ని మార్చాలంటే మీకున్న అవకాశాలు ఏంటి? ఒకటి మనం బిజినెస్ చేసి ఏదైనా పెద్ద లెవెల్లో చేయాలి, లేదా రాజకీయాలు ఏంటి, గవర్నమెంట్ అదే ప్రజల సొమ్ముతోనే ప్రజలకి వాల్యుయేషన్ ఇస్తున్నట్టు. నైస్, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మీ ప్రాపర్ అసలు? ప్రాపర్ గుంటూరు అండి, గుంటూరు డిస్టిక్. గుంటూరు అబ్బాయి. అంటే క్యాపిటల్ ఇప్పుడున్న ఏదైతే ఆంధ్ర క్యాపిటల్ సచివాలయాన్ని నిర్మించారు వెలగపూడి అనే గ్రామం, అది మా ఊళ్ళోనే కట్టారు అప్పుడు సెక్రటేరియట్. సో అమరావతి కోర్ క్యాపిటల్లో మేము 3 ఎకరాలు కూడా ఇచ్చాము గవర్నమెంట్కి డెవలప్మెంట్కి సంబంధించి. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే? నాన్న వ్యవసాయమే, అమ్మ హౌస్ వైఫే. ఒకప్పుడు టీచర్గా చేసింది, నా చిన్నప్పుడు టీచర్గా చేసేది ఇంటి దగ్గర, తర్వాత ఇంకా ఆపేసింది. సో అదే బ్యాక్గ్రౌండ్. సిబ్లింగ్స్? ఒక అక్క ఉన్నారు, తను మ్యారీడ్ అండ్ హ్యావింగ్ 2 kids అండ్ దే ఆర్ ఇన్ దుబాయ్ ఫ్లై ఎమిరేట్స్లో చేస్తారు జాబ్, సైబర్ సెక్యూరిటీ. హీఈస్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. సో కంప్లీట్గా గుంటూరు నుంచి మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసారు మీరు? నేను గుంటూరు నుంచి హైదరాబాద్ రాలేదు మేడం, నేను సీఏ చదువుకుంది చెన్నై నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి అహ్మదాబాద్ నుంచి దెన్ హైదరాబాద్. అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ కాకుండా. అంటే ఇండియా దాటి వెళ్దామని ఎప్పుడు ప్లాన్ చేయలేదా? చేశాను మేడం, న్యూజిలాండ్ వెళ్దామని అప్పట్లో ప్లాన్ చేశాను. నాకు చల్లగా ఉండే ప్రదేశం అంటే బాగా ఇష్టం అని చెప్పి ప్లాన్ చేశాను. స్విట్జర్లాండ్ ప్లాన్ చేయాలి. అదే న్యూజిలాండ్ కానీ స్విట్జర్లాండ్ కంటే న్యూజిలాండ్ పే ఎక్కువ ఉంటుంది సిఎల్ కానీ చూశాను. బట్ స్ట్రింజెంట్ వీసా అప్లికేషన్ వల్ల కుదరలేదు. తర్వాత ఒకటి రీసెంట్ టైమ్స్లో కూడా అనిపిస్తూ ఉంది, అబ్బా ఈ ఇండియాలో మనం వీ కెన్ డూ బెటర్ అన్నప్పుడు ఐ కెన్ డూ వై ఓన్లీ లిమిటెడ్ టు ఒక స్టేట్, వై కాంట్ ఏ బిగ్ లెవెల్ అనిపించినప్పుడు, లేదు మన దగ్గర ఉన్న స్ట్రింజెంట్ మనం చేయలేనప్పుడు వై కాంట్ వీ డూ ఇన్ ఏ బిగ్గర్ లెవెల్ లైక్ ఏ
యూనో ఒక పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ నుంచి చేసాం అనుకోండి ఇంపాక్ట్ఫుల్ ఎక్కువ ఉంటుందా అనిపిస్తుంది. అలా అనిపించింది కానీ సంహౌ ఇక ఓకే మన కర్మ మన అంటే ఇండియా మీద ఉన్న ప్రేమ అలా ఉండిపోయింది. ఇక్కడైతేనే మనం ఏదైనా చేయగలం. అండ్ ఐ హ్యావ్ ఏ హ్యూజ్ ప్యాషనేట్ రిలేటెడ్ టు యాక్టింగ్. మనం అక్కడికి వెళ్తే మనకి ఎంత ఆపర్చునిటీ ఉంటుందో మనకు తెలియదు. సో ఐ వాంట్ టు బి హియర్ అట్లా ఆలోచనతో. కానీ ఒక సీఏగా కెరియర్ స్టార్ట్ చేసి అంటే ఇన్ని స్టేట్స్ తిరిగారు కదా మీరు. ఢిల్లీ మీరు సీఏ కంప్లీట్ చేసింది చెన్నైలో అని చెప్పేసి అంటున్నారు. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, చాలా ముంబై, చాలా స్టేట్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసారులేండి. అండ్ కానీ సడన్గా సీఏ అనేది చాలా పెద్ద టాస్క్. అది అటు మేనేజ్ చేస్తూ మళ్ళీ సడన్గా పొలిటికల్స్ అంటే లైక్ జనసేన అంటే ఇష్టం వల్ల మీకు జనసేనలోకి స్పీకర్గా రావడం మీరు. అంటే దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా సింపుల్గా చెప్పాలంటే ఒకటే మేడం, ఐడియాలజీ అంటే హానెస్ట్ ఐడియాలజీ కావాలి. మీరు ఏ పార్టీ చూసినా ఏదో ఒక కాంప్రమైజేషన్ ఉంది. డెఫినెట్గా ఆ కాంప్రమైజ్ లేకుండా నష్టం వచ్చినా సరే నాకు అంటే ఫెయిల్యూర్ని నేను ఆల్వేస్ సీ దట్ ఈస్ అ పాజిటివ్ నోట్. ఎంత ఫెయిల్యూర్ రావనండి, దట్స్ నాట్ థింగ్, సక్సెస్ అవుతాం. ఆ కైండ్ ఆఫ్ సేమ్ యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ కనిపించింది నాకు. ఎక్కడంటే అంటే నాకు బాగా ఓపెన్గా అనిపించింది చెప్పాలంటే ఒక రకమైన మొండితనం. మొండితనం. ఒక రెండు విషయాలు నేను ఆయనకి బాగా ఫిదా అయిపోయాను. అంటే దట్స్ మై మైండ్ సెట్ ఆల్సో. రెండు విషయాలు, ఒకటేమో ఆంధ్ర తెలంగాణ విడిపోయేది ఏదైతే ఉందో దట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ పాయింట్. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే విడిపించండి, పెద్దోళ్ళు విడిపించండి, కానీ అప్పులు ఒకరికి ఆస్తులు ఒకరికి, లేకపోతే ఆ పార్లమెంట్లో తలుపులు మూసేసి చేసిన దానికి వి ఫెల్ట్ నో ఓకే యాస్పిరేషన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ కరెక్ట్, యాస్పిరేషన్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఆల్సో కరెక్ట్. బట్ ఎవరికి ప్రాబ్లం వాళ్ళకు ఉంది, కానీ దాన్ని బలవంతంగా చేయాల్సిన పని లేదు, దానికి ఒక మధ్య మార్గం చేయొచ్చు. కానీ ఆంధ్ర నష్టపరిచారు ఆ టైంలో అనిపించింది. ఈ రోజుకి దట్స్ వాట్ వీఆర్ సఫరింగ్ అనిపించి ఇట్ ఈస్ ఎ ఎమోషనల్. ఆ టైంలో నా గొంతుక పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అంటే నా ఆవేశం ఉంది, నాకు బాధ ఉంది. నిన్ను అరన్న రోజున నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, బయటకు వచ్చి మాట్లాడినా అరన్న రోజునే కదా, నా మాట ఎవడిండు. కానీ అతను ఒక పార్టీ పెట్టి ఆ టైంలో బయటకు వచ్చి మీరు తప్పు చేశారు, పార్లమెంట్లో విడదీసుకుండి ఇద్దరు కొట్టుకునేలా చేస్తున్నారు ఫర్ ఎవరు. ఇప్పుడు నేను ఇదే మాట్లాడుతున్నా అండి, సామరస్యంగా విడిపోయి ఉంటే అసలు మనం ఒక మాట మాడతామా? అసలు ఎగ్జాక్ట్లీ ఆ రకంగా నాకు పవన్ కళ్యాణ్ గారు నా గొంతుకు అయ్యారు అనేసరికి నేను ఎమోషనల్ కనెక్షన్ అయిన ఆ టైంలో. రెండో విషయం ఎక్కడంటే ఒకరోజు అంటే ఓకే మేబీ ఇప్పుడు ఆయన స్వరం మారుండొచ్చేమో కానీ బట్ ఒకప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పారు, నేను కావాలని నా కాపు కులంలో నేను పుట్టలేదు, నేను కాపు కులంలో నేను మా అమ్మకి పుట్టకముందు అమ్మ నేను ఇదిగో మీరు పొట్టలో ఉన్నా కదా నేను కాపు కులంలో పుట్టాలని దేవుడికి చెప్పాం కదా. ఎవరు ఏ మనిషి తెలియదు, నేను ఎక్కడ పుడతానో నేను ఏ కులంలో పుడతానో నాకు తెలియదు. ఎవరా మీరు కాపు కులంలో ఉన్నారు మీకు ఓట్లు వేస్తాం మన వాళ్ళందరూ ఎవరు అంటే, నిన్నెవరు అడిగారు కాపు కులం అని? నీకు కావాల్సింది నీ కులం వాడు కాదు, నీ రాష్ట్రానికి నీ ఏరియాకి నువ్వు బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి, నీకు కావాల్సిన రోడ్లు నీకు కావాల్సిన నీరు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటేయండి. నేను అడిగాను అనే ఒక డైలాగ్ ఉంది చూసారా, అసలు నాకు అసలు ఇది కదరా అమ్మ, ఇది కదా రాజకీయం అంటే, అసలు ఇది కదా దమ్ము అంటే. ఓడిపోవచ్చు కాకండి, ఓడిపోవచ్చు కాక సి నో బాధ. అసలు నష్టపోతే ఎవరు నష్టపోతాం? మనం నష్టపోతాం, ప్రజలు. మనం ఈరోజు ఇక్కడ ఏసీలో కూర్చోనో లేకపోతే ఎక్కడన్నా ఇంట్లో కూర్చొని కంఫర్ట్గా కరెంటు, కంఫర్ట్గా వాటరు, కంఫర్ట్గా మనకు ఫుడ్ డెలివరీ అవుతుంది చూసారా, రోడ్డు మంచి రోడ్లు, ఏ బేస్ మీద? అలాంటి వాళ్ళ పీపుల్ ఆస్పిరేషన్స్ వాళ్ళు ఉండి మన కోసం, ప్రజల కోసం వాళ్ళు కూర్చొని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి ట్రై చేసే వల్లే కదా. 100%. ఎగ్జాక్ట్లీ అది ఆ వల్ల నేను అటు అట్రాక్ట్ అయ్యాను. కానీ మీరు అట్రాక్ట్ అవ్వడం వరకు బాగానే ఉంది, కానీ అంతవరకు రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా అడ్డంకులు ఉంటాయి కదా, అంత ఈజీగా ఎలా రీచ్ అయ్యారు మీరు అక్కడి వరకు? ఈజీగా ఇప్పుడు కూడా ఏం ఈజీ లేదు మేడం, నాకు కూడా కొంచెం డిఫికల్టీ ఉంది పొజిషన్. ఎందుకంటే నేను 2017లో వాళ్ళు స్పీకర్గా సెలెక్ట్ చేస్తున్నామని అడిషన్స్ పెడితే నేను కోంపల్లి అక్కడ దానికి అటెండ్ అయ్యాను. ఒక్కొక్కరికి ఒక 1 minute 2 minutes స్పీచ్ ఇవ్వమని చెప్పారు. సో ఆల్మోస్ట్ ఒక 3000-4000 పీపుల్ వచ్చారు ఆ రోజు. అందులోంచి నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆ రోజు 10 మందినో 5 షార్ట్ లిస్ట్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా ఒక 15ని షార్ట్ లిస్ట్ చేశారు, ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని ఎంతనో ఫిల్టర్ చేసి దాంట్లో ఒక 50 మందిని మమ్మల్ని పిలిచారు ఆఫీస్కి. ఒక 10 లక్షల పైనే ఫిల్టర్ అయింది ఆ యూత్ పవర్, వాళ్ళందరూ లేడీస్ అందరిలోనూ. ఐ వాజ్ ఫెల్ట్ హ్యాపీ, ఓకే ఐ మేడ్ సమ్ ఇంపాక్ట్ టు దెమ్ దట్ ఐ కెన్ స్పీక్ బెటర్ అని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఎలక్షన్స్ 2019లో లాస్ అయిపోయాక వెరీ డల్గా ఉంది. అగైన్ పార్టీలో కొంతమంది నెగిటివ్గా ఫీల్ అవ్వడం, అసలు వీళ్ళేంటి వాళ్ళేంటి అని మాట్లాడడం వల్ల చాలా ఉన్నాయి. ఇట్లా కాదు, మన పార్టీ ఐడియాలజీని వెళ్ళాలి అని చెప్పి నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు, ఇంత అవసరం లేదు నాకు, మనం సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ సడన్గా రాజకీయంలో ఇంతసేపు ఎమోషన్ ఎందుకు అవుతుందా అంటే, దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ మేక్స్ యూ మోర్ బిగ్గర్ దాన్ మనీ ఫేమ్. వచ్చేసింది మనీ ఫేమ్, మనకు కావాల్సిన నా లెవెల్లో నేను చేయాల్సిన చూసేసాను, కానీ వాట్ ఎల్స్ మేక్స్ యూ హ్యాపీ? అర్థమవుతుంది. యాక్చువల్గా మూవీ గురించి చెప్పినప్పుడు ఒక రకమైన ఎమోషన్ కనిపించింది, ఇక్కడ ఎమోషన్తో పాటు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి.
అంటే ఇప్పుడు మీరు చూడండి 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటి మీరు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో బాగా కష్టపడిపోయి ఉంటారు. పొద్దున ఒక 10ంటికి స్టార్ట్ చేసి నైట్ 12 దాకా కష్టపడడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి పెడతారు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి యాక్చువల్గా ఆరామ్సే కూర్చొని ఏం చేసి నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదని చెప్పి వెళ్ళి అరుణాచరణాలకు వెళ్ళడం, రోడ్లు వేయించడం. 50 ఏళ్ళకే వెళ్ళిపోతున్నారా? 60 ఏళ్ళకి పోనీ చెప్పండి. లేదా ఈ మధ్యకాలం మీరు చూడండి, మీరు వారెన్ బఫెట్ చాలా తీసుకోండి, మంది కోరుకుంటున్నారు. వారెన్ బఫెట్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఎవరైనా సరే టాటా వాళ్ళని తీసుకోండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకని? అది 30 ఏళ్ళ రోజు ఎందుకు చేయలేదు? 30 ఏజ్లో ఉన్నప్పుడు చేయలేదు ఎందుకు? అప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి అని. కోరిక. సో సేమ్ థింగ్ నేనేంటంటే ఎప్పుడో 50 ఏళ్ళకి నేను డబ్బులు సంపాదించే లోపు నాకు కావాల్సిన ప్యాషన్ని ఫాలో అవ్వాలి, నాకు కావాల్సిన పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫాలో అవ్వాలి, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అలాగే నాకు నచ్చిన మా ఇంట్లో వాళ్ళకి నా రెస్పాన్సిబిలిటీ, మా సిస్టర్కి నేను చేయాలి రెస్పాన్సిబిలిటీ, మా మదర్కి ఫాదర్కి చేయాలి రెస్పాన్సిబిలిటీ, నా సీఏ ద్వారా నేను చేసుకుంటాను. అలాగే సమాజానికి ఏదైనా వాల్యూ చేయాలంటే నాకు ఒక స్టార్ట్అప్ కూడా ఉంది. ఐఎమ్ డూయింగ్ అనదర్ స్టార్ట్అప్ కాల్డ్ ప్లేస్మెంట్స్. అందులో స్కిల్ చేసి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టి. సో అలా కూడా చేస్తే ఏంటంటే ఒక 10 అంటే సంవత్సరానికి ఒక 1000 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ప్లేస్ చేస్తే వాళ్ళ లైఫ్ని సెట్ చేసినట్టే కదా. దట్ మేక్స్ యూ హ్యాపీ. ఇది కాకుండా ఇంకా పెద్ద లెవెల్లో చేయాలండి. నేను చేసి ఇప్పుడు 1000 మంది మాట్లాడుతున్నా, అదే నేను ఒక స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాను అనుకోండి, హౌ బిగ్ ఇంపాక్ట్ ఐ కెన్ గివ్. అలా చేయాలంటే నాకు నాలాంటి ఒక పల్లెటూరు రైతుకి ఎవరిస్తారు నాకు? నేను ఇలా మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ రోజు రోజుకి నా నాజ్ని డిస్ప్లే చేసుకుంటూ ఇలా స్టార్ట్అప్ చేసుకుంటూ ఎంతో కొంత మనీ పెట్టుకుని దాంతో మెయింటైన్ చేసుకుంటూ ఆఫీస్ మెయింటైన్, ఎంప్లాయీస్ మెయింటైన్ చేసుకుంటూ పొలిటికల్గా ఒకవేళ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఎంపీ రాజ్యసభ ఉంది, లేకపోతే ఎమ్మెల్సీ ఉంది. ఇలాంటి వాటిలోకి వెళ్ళి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. బట్ ఉందా ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు, బట్ అట్ ది సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని మేము ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ సీ మీ ఫ్రమ్ సెంటర్ మేడం, అందులో డౌట్ లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ చూడగలరు, అందులో డౌట్ లేదు. దాంట్లో అనుమానం అయితే లేదు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారా? ఎప్పుడైనా ఉంటుంది మేడం, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు కావాలంటే మా ఫ్రెండ్స్ అడగండి, ఎవరైనా నాకు తెలిసిన ఫ్రెండ్స్. మనిషి అనమాట. ప్రజల మనిషి అని అను, కానీ ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఓకే, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆల్సో. డెఫినెట్ గా నేను కూడా హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను మిమ్మల్ని ఆ పొజిషన్ లో చూడాలి అని చెప్పి. థ్యాంక్ యూ. అండ్ సడన్ గా మూవీ ప్యాషన్ ఏంటి మరి? సడన్గా నేను చిన్నప్పటి నుంచి మన సూపిసెట్ నాటకాలు వేసేవాడిని. నా 7th క్లాస్ 5th క్లాస్లో కూడా స్కూల్లో నాటకాలు వేసేవాడిని. సూపిసెట్ మాస్టారు, తర్వాత యేసు ప్రభు నాటకాలు, వాటిలో రకరకాల నాటకాలు. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం, డాన్స్ నాటకం. థియేటర్ ఆర్టిస్ట్ కూడానా? థియేటర్ అని కాదు కానీ ఈ నాటకాలు చేసేవాడిని. థియేటర్ అనేది అంటే ఇంగ్లీష్ పదం వాడిని అంతా నాకు నైల్ది, కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఓకే నాటకం చేయాలి, కల్చరల్స్ వస్తున్నాయి, నాటకం చేయాలి, ఓకే బోస్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే వెళ్ళి ఒక నాటకం, ఒక ఏదైనా స్కిట్కి సంబంధించి సారని రాసిస్తారు, లేదా మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని చేయడం అనేది ఇంట్రెస్ట్. పర్లేదు, ఒక పక్కన ఒక ప్యాషన్ నుండి నాటకాలు వేస్తూ ఆ ఇంట్రెస్ట్తో కూడా మీరు సీఏ వరకు వచ్చారంటే. అంటే దానికి ఎలా చెప్పొచ్చు మేడం, నేను అది సినిమా కెరీర్ని ఆపేసి ఒక 4-5 years ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సీఏ. ఆ టైంలో నేను ఆ 4-5 years నేను ఓన్లీ ఫోకస్ సీఏ. ఎందుకంటే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి లేకపోతే దానికి వెనకాల మనకేం డబ్బులు లేవు, ఏం చేయాలి, మూసుకొని చదువుకొని పాస్ అయ్యి ఓ మంచి జాబ్ తెచ్చుకొని అందులో డబ్బులు వస్తున్నప్పుడు ముందు ఈ మనకేమైనా అప్పులు ఉన్నా క్లియర్ చేసుకొని తర్వాత మన ప్యాషన్ పర్సూ చేయాలనే దాంట్లో చేశాను. దానివల్లే నాకు ఆల్మోస్ట్ ఒక 10 years ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ ఇండస్ట్రీలో ఏమైనా అవ్వడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఇట్స్ ఓకే, ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనే. బ్యాక్గ్రౌండ్ అసలు ఏమన్నా ఉందా ఇండస్ట్రీలో? ఏం లేదండి. మరి ఎలా వచ్చారు మూవీ హీరో వరకు రావడం? అంటే అంత ఈజీ కాదు. కనపడతారండి, ఎక్కడికి వెళ్తాం, ఈయన కూడా ఎక్స్పీరియన్స్, మీరు డైరెక్టరా, ఓకే అండి, మీ చిన్న రోల్ ఉంటే చేయండి, ఒక చిన్న రోల్ ఏమైనా ఉంటే చేయండి, ఒక యూట్యూబా, ఓకే నేను యాక్చువల్ ఫ్రీగా వస్తాను, నేను ఫ్రీగా చేస్తాను, కావాలంటే అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను, అన్ని అందిస్తాను, ఒక చిన్న రోలు. బాబా నువ్వు అప్పుడు కొంచెం లావుగుండేవాడిని, లావుగున్నావు ఏదో పర్లా, కామెడీ రోల్ వచ్చినా పర్లా, విలన్ రోల్ ఇచ్చినా పర్లా. ఇంతకుముందు బాగా లావుగుండేవాడిని. సో అట్లా దాన్ని బట్టి మెల్లిమెల్లిగా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆడిషన్స్ అని ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో ఎవరో ఒకరు ఆడిషన్స్ అని పెడతారు, వెళ్ళినా అంటే మనం సెలెక్ట్ చేసినా చేసుకుని వెళ్ళడమే. ఓకే, ఆడిషన్ అంటే చాలు వెళ్ళిపోయి అవ్వకపోని సెలెక్ట్ అయితే రోల్ ఉంటుంది, సెలెక్ట్ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, అండ్ కానీ మరి మీ ఇన్స్టా నేను ఒక రోజున చూస్తే మొత్తం అంతా అందులో బాడీ బిల్డర్ లాగా మొత్తం అన్నీ పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాలో ఫాలోవర్స్ లేరని చెప్పి ఏదో మూవీ ఆఫర్ రిజెక్ట్ అయిందని విన్నాను. యా అంటే వెరీ సాడ్ అండి. నేను మీ ద్వారా హిట్ టీవీ నుంచి కూడా నేను చాలామంది ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే ఫ్యూచర్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్ కానీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను అండి, వెరీ సీరియస్గా. సినిమా ఇండస్ట్రీస్ అనేది ఒక కళ అండి. అంటే మీరందరూ కానీ, మీరు కానీ, నేను కూడా కామన్ ఆడాన్ని,
సినిమా ఓటీటీలో కానీ థియేటర్లో కానీ చూసేటప్పుడు నాకు అక్కడ యాక్టింగ్ కనపడాలి. ఆ పర్సన్ ఓన్ చేస్తున్నాడు అక్కడ. నాకు హీరోయిజం కంటే కూడా ఐ నీడ్ టు సీ దట్ వీఆర్ నీడ్ టు చేంజ్ దట్. తెలుగు ఇండస్ట్రీ నీడ్ టు చేంజ్ ఫ్రమ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ టు మూవీ స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్. చాలామంది ఏంటి, ఓకే బోసుకు ఒక మంచి పేరు వచ్చిందా, ఇతను పెడితే నాకు ఒక ₹1,00,00,000 వాల్యూ వస్తుంది, సినిమాకి అమ్ముడైద్ది, ఇతను పెట్టి ఏదో సినిమా చేద్దాం. నో, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దానివల్ల వీఆర్ లూజింగ్ ఎంటైర్ క్రెడిబిలిటీ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ. వెరీ 2-3 మూవీస్ వల్లే మనకు పేరు వస్తుంది తప్పితే దాని మ్యాగ్నెటం వల్ల, లైక్ రాజమౌళి గారు లేకపోతే ఎన్టీఆర్ గారు, వీళ్ళ మూవీస్ వల్ల మనకు పేరు వస్తుంది, అల్లు అర్జున్ గారు, వీళ్ళ వల్ల మనకు పేరు వస్తుంది. కానీ నాట్ బికాస్ ఆఫ్ అ స్టోరీ టెల్లింగ్. మీరు ఇప్పుడు ఈ రోజు కూర్చొని టీవీ దగ్గరికి వెళ్తే మలయాళం డబ్బింగ్ చూస్తాం, మనం మలయాళం మూవీ డబ్బింగ్ చూస్తాం. కరోనా టైంలో కూర్చొని వరుస పెట్టి 1994 నుంచి స్టార్ట్ అయిన మలయాళం మూవీస్ డబ్బింగ్ అన్ని చూసాం మనం. ఎవరైనా అదే చేశారు, భాషతో సంబంధం లేకుండా. మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం? మన తెలుగు సినిమాలు ఏ బాలేదా అంటే 2005 నుంచి మనం అంతా కమర్షియల్ యాంగిల్లోకి వచ్చాం మేడం. దానివల్ల ఏమిటంటే, ఓకే కాంబినేషన్ సెట్ చేస్తాం, ఓకే ఈ రోల్కి ఇగో ఈ తెలిసిన ఫేస్ పెట్టాలి, అలా వెళ్ళి కాంబినేషన్కి వెళ్తాం. అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ద్వారా ప్లీజ్ మన ఇండస్ట్రీ మనం మారాలి, స్టోరీ టెల్లింగ్ మారాలి. ఇంటర్నేషనల్గా వాట్ దే డూ అంటే హాలీవుడ్లో కావచ్చు, ఫ్రెంచ్ మూవీస్ కావచ్చు, ఇరాన్ మూవీస్ కావచ్చు, దే ఆర్ ద ఇంటర్నేషనల్ ఎకనామిక్, కొరియన్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ ఇంటర్నేషనల్గా చూస్తున్నప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ని ప్రాతిపదికన తీసుకోండి. ఎవరైనా మీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ను, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేదని 2 వెబ్ సిరీస్ నన్ను రిజెక్ట్ చేశారండి. అదే కదా. అంటే దాన్ని ఏం నమ్మాలంటే, నాకు యాక్టింగ్ రాదా, వచ్చు, వాట్ ఐఎమ్ ల్యాక్ ఆఫ్ ఈజ్ ఫాలోవర్స్. అంటే యాక్టింగ్ బాగలేదా, బాగానే ఉంటుంది, సోప్ బాగానే యాక్టింగ్ చేస్తాం, మరి ఏంటి ప్రాబ్లం? నేర్చుకున్నారా? యాక్టింగ్ నేర్చుకోవాలి, బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి ఆడగలు కాబట్టి అది న్యాచురల్గా ఇన్స్టింక్ట్ ఉందండి. కాకపోతే మధ్యలో నేర్చుకుందామని కానీ చెప్పి, ఇది మాత్రం నిజంగా దారుణం. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ లేరని చెప్పేసి వెబ్ సిరీస్ నుంచి రిజెక్ట్ చేయడం అనేది. అదే నాకు అది ఈ రోజుకి వస్తుంది మేడం. అందుకని నేను ఈ మధ్య కొంచెం యాక్టివిటీ, అందుకే మీరు అన్నట్టు నేను ఏం చేయాలి, రీల్స్ చేయడం నాకు నచ్చదు. ఒక యాక్టర్గా మనం చేయలేము, అది అంతా ఏంటంటే అదొక డిఫరెంట్ ప్రపంచం, రీల్స్ చేయాలని ప్రపంచం. ఏం చేయాలి, నేను చేసే యాక్టివిటీనే అప్లోడ్ చేయాలి. సో వర్కౌట్ని, సో దట్ ఐ కెన్ మోటివేట్ సమ్ పీపుల్. దాంట్లో Day 1, Day 2, Day 3 అని చెప్పి పెడతాను. నా టార్గెట్ ఫర్ 90 days అని పెట్టి Day 1, Day 2, Day 3 అని పెడతా. సో దట్ ఏమైంది, ఎవ్రీడే వెళ్తున్నాము. నేను ఆల్రెడీ ప్రపంచానికి అనౌన్స్ చేశాను, 90 రోజులు అనౌన్స్ చేశాను. ఏ రోజు మిస్ అయినా ఏదో పెద్ద తోపుగాళ్ళలాగా 90 రోజులు చేద్దాం పీకుతాం అనుకున్నావు కదా, ఏం పీకా అని అంటారు కదా, మిస్ కాకూడదు అని చెప్పి ఎక్కడున్నా సరే జిమ్కి వెళ్ళడం. దానివల్ల ఏమైంది, నాకే బెటర్ అయింది. సరే మీరు ఏమన్నా సాధించాలంటే అనౌన్స్ చేయండి ఎవరికన్నా 90 daysలో. మరి డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, అవి కాకుండా కొన్ని స్మాల్ ఉంటాయి చూసారా డ్రీమ్స్. చేసుకునేటప్పుడు 10 మందిని పిలిచి చేసుకోవాలన్నట్టు మీరు జిమ్ చేసేటప్పుడు 100 మందికి తెలిసారు. జిమ్ అనే కాదు, స్మాల్ టార్గెట్ ఉందనుకోండి, మీరు ఏమైనా మార్చుకోవాలి హ్యాబిట్. యూ అనౌన్స్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ మధ్య ఛాలెంజింగ్ పెట్టండి. అరే ఇది ఈ ఛాలెంజ్ చేస్తాం, ఇది కానీ నేను చేయకపోతే మీ అందరికీ తలా ఒక 10,000 ఇస్తాను. మీరు ఛాలెంజ్ పెట్టండి. మనలో ఒక కైండ్ ఆఫ్ పౌరుషం వచ్చేస్తాం, మనలో ఆ పౌరుషం క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టిప్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్. నేను జనరల్గా అంటే నేను అలా ఫాలో అవుతాను. దానివల్ల ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్. మీరు నా పాత ఫోటో చూసి ఇప్పుడు చూస్తే మీరు అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఎవరైనా ఆశ్చర్యపోతారు. చేస్తాము December 31 రోజు నైట్ నేను రేపు పొద్దున్న నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్తాను. ఆ రోజు ఫస్ట్ రోజు అంతా సిన్సియర్గానే ఉంటాను, మళ్ళీ సెకండ్ డే నుంచి నార్మలే. మీ అంత దాన్ని ఏమంటారు నిగ్రహం మాకు లేదండి. అలా లేదు మేడం, నేను కూడా చాలా ఉంటాను. నేను ఇంటర్వ్యూ అయ్యాక మీకు చూపిస్తాను. ఈ విల్ బి లైక్, అదే ఇంటర్వ్యూలో చూపించాల్సింది కదా అంటారు, అది ఈ విల్ బి అస్టానిష్డ్. ఐ వాజ్ 109. ఐ వాజ్ వెయిట్ విత్ 109. ఇప్పుడు ఓన్లీ 72. 109 నుంచి 72. గ్రేట్ అండి. కేవలం మీ పర్సనల్గానే మీరు తగ్గారు. ఎటువంటి లైక్ అంటే ఏవో కొన్ని సర్జరీస్ కానీ బెరియాట్రిక్ ట్రీట్మెంట్స్. అది టైం పట్టింది మనం, 4 years పట్టింది, 3 to 4 years పట్టింది తగ్గడానికి. ఇట్స్ నాట్ 1 day ఓవర్ నైట్ కాదు. ఓవర్ నైట్ అంటే మీరు అన్నట్టు సర్జరీ ద్వారా తగ్గుతాం. 3 to 4 years మినిమం. హెల్దీ వెయిట్ లాస్. స్లో స్టడీస్ సడన్గా కూడా తగ్గుతాం ఒక్కోసారి, కానీ అది హెల్దీ కాదు కాబట్టి మళ్ళీ మనం కొంచెం పుటప్ అయ్యి మళ్ళీ తగ్గి మళ్ళీ పుటప్ అయ్యి, అంటే ఇట్స్ ఎ జర్నీ, నాట్ వన్ టైం అని కాదు, ఇట్స్ రెగ్యులర్లీ. మళ్ళీ కరోనాతో వచ్చాక మళ్ళీ పుటప్ అయ్యాం. ఇంట్లో కూర్చొని తింటాం కదా, వర్కౌట్లు లేవు, జిమ్ములు లేవు. ఒక 1 year పాటు చేస్తే మళ్ళీ పుటప్ అయ్యాను. 94కి వచ్చాను. అంతకుముందు 75 నుంచి మళ్ళీ ఒక 10-12 కేజీ, మళ్ళీ 94 నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తే ఒక 1.5 yearలో మళ్ళీ నార్మల్ అయ్యాను. అట్లా ఓకే, చాలా ఈజీగా పెరిగిపోతారు అనుకుంటా. నాకున్న అంటే బాడీ టైప్ మెంటాలిటీకి తింటే పెరుగుతాం, అంటే గాలి పీల్చినా పెరుగుతాను అట్లా. పర్లేదులేండి, అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా దాన్ని. ఎనీవేస్, అయితే ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నాము. సో సిఏ గురించి మాట్లాడదాం. జనరల్గా సిఏ అనేది కొంచెం టఫే, కాకపోతే సిఏస్ కొంతమంది ఏంటంటే కొంచెం లైక్
బాగా డబ్బులున్న వాళ్ళు కొంచెం మేనేజ్ చేయమని అలా అడుగుతూ ఉంటారంట కదా మేము. డెఫినెట్లీ సో అందరూ అడుగుతారు. ఇప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ కూడా అడుగుతారు, సార్ మాకు ఇంట్లో టీడీఎస్ కట్ అవుతుంది 10,000 ఎవరి మాకు ఇచ్చే నెలకు ఒక 50 ఇస్తే 5,000 10,000 కట్ అవుతుంది, దాన్ని ఎలా సేవ్ చేయాలని అడుగుతూ ఉంటారు. మీకు మంచి గ్రిప్ ఉంది మా శాలరీస్ ఎంత ఉంటాయి అనేది కూడా. డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతిరోజు అడుగుతారు కదండి. నాకు దానికి ఇంత సినిమా ఇండస్ట్రీలో ఉన్న పొలిటికల్లో ఉన్న క్లయింట్స్ సో మెనీ క్లయింట్స్ ఉంటారు, అందరూ అడుగుతారు కదా ఏం చేయాలనేది. కాబట్టి ఐడియా ఉంది. సో ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కట్టడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ వాలిడేషన్ టు అవర్ లైఫ్. మీరు కట్టే 10,000 20,000 కావచ్చు, దానికి గవర్నమెంట్ నుంచి మీకేం వచ్చింది ఈ రోజు వరకు, మీకైనా నాకైనా వాల్యుయేషన్ ఏముంది, ఏం లేదు. ఏమి లేదు. సో దానివల్ల ఏంటంటే ఎందుకు కట్టాలనే పెయిన్. అదే వాళ్ళు ఏమైనా ఇచ్చారనుకోండి, సపోజ్ మనం కడుతున్న ఎంత అయితే కడతామో దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ దాన్ని హెల్త్ ప్రీమియంగా కన్వర్ట్ చేయమనేది ఒక సజెషన్ ఆల్రెడీ లెటర్ రాశారు నిర్మలా సీతారామన్ గారికి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, సపోజ్ 1,00,000 దాటిన వాళ్ళకేమో హెల్త్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలి. మీరు మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ మంది కడుతున్నాం. ఇండియాలో 150 కోట్ల మంది ఉంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు 1.5 మంది. రిటర్న్ ఫైల్ చేసే 7 కోట్లు, 7 కోట్లు కూడా 5.5 కోట్లు జీరో నాట్ దే ఆర్ జస్ట్ ఫైలింగ్ ఇట్, కానీ నో వన్ ఈస్ పేయింగ్ ట్యాక్స్. ఓన్లీ 1.5 పే చేస్తున్నారు ఇండియా మొత్తంలో. వీళ్ళ మీద ఇండియా మొత్తం ట్యాక్సెస్ ఇది నడుస్తుంది మెజారిటీ థింగ్. సో మరి వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలిగా. 1% ఆఫ్ పాపులేషన్, అంతే 1% ఆఫ్ పాపులేషన్ ఈస్ పేయింగ్ ద ట్యాక్స్. మరి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలంటే, ఇప్పుడు నేను 1,00,000 కడుతున్నాను సంవత్సరానికి, నాకు ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆటోమేటిక్గా రెన్యువల్ అవ్వాలి బేస్డ్ ఆన్ మై ఇన్సూరెన్స్ నా ట్యాక్స్ పేమెంట్ బట్టి. అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, యూ విల్ బి రెడీ టు పే. కానీ అలా జరగట్లేదుగా. జరిగింది మేడం, మలాంటి వాళ్ళు, అందుకే మలాంటి వాళ్ళని పంపించండి. అండ్ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్ గా చెప్పారు ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ మేడం, మన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ హెవీ కదా, మీరు ఇంట్లో కూర్చుంటే అవ్వదు. కాబట్టి అందరూ నడుస్తూ ఉంటుంది. ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు జరగాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పుష్ అవుతూ ఉంటుంది, తక్కువ రేటుకో ఇంత ఎక్స్పెండిచర్కో ఏదో. స్టార్టెడా? అమెరికాలో ఆల్రెడీ నా క్లయింట్స్ చాలా మంది అమెరికాలో 50% సేల్స్ డల్ అయిపోయినాయి, 50% జాబ్స్ కట్ అయిపోయినాయి. అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడ రావడానికి ఎలాగైతే ఫ్లైట్లో ఒక టైం పట్టిందో, ఈ సంక్షేమం మనకు తాకాలంటే ఆ బిల్స్ క్లియరెన్స్ ఉంటుంది. జనరల్గా అమెరికాకి మనం బిల్ రైజ్ చేస్తాం, ఐటీ బిల్స్ రైజ్ చేసినప్పుడు 1-2 డేస్ పే డేస్, అంటే 4 months టైం ఉంటుంది. అమెరికాకి మనం హిట్ అయింది, ఒక 2 months బ్యాక్ హిట్ అయింది. ఇంకో 2 months తర్వాత మనకి ఆ హీట్ తగులుతుంది. బిల్స్ రాక వాళ్ళు శాలరీస్ బిల్స్ హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీకి బిల్ రాదు, క్లియర్ అవ్వదు. ఎందుకు? 120 days టైం ఉంది కాబట్టి వీళ్ళు 120 అంటే మార్చ్లో రైజ్ చేసింది తర్వాత ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు మార్చ్లో రైజ్ చేస్తే నెక్స్ట్ మంత్కే రావాలి, 4 months తర్వాత కదా. సో జూలైలో రావాలి, జూలైలో రాదు. ఎందుకంటే వాళ్ళకే పాపం డబ్బులు లేవు అక్కడ అమెరికాలో. వీళ్ళు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మంత్ శాలరీస్ పే చేయలేరు. ఇంకా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా శాలరీస్ లేదంటే కొంచెం డిలే అని చెప్పి వాళ్ళు ఆపుతూ ఉంటారు. ఎంప్లాయీస్ నువ్వు పే చేయట్లేదని చెప్పి వెళ్ళిపోదామని ట్రై చేస్తారు. వాళ్ళు ఈ లోపు ఏంటంటే పే చేయట్లేదంటే మీరు లుక్ ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్, వీఆర్ క్లోజింగ్ డౌన్ ఆఫీస్ అని కొంతమంది క్లోజ్ చేస్తారు. థిన్ మార్జిన్స్ మీద రన్ చేసేవాళ్ళు. అట్లా ఐటీ మీద ఇంపాక్ట్ అంటే వాళ్ళందరూ హాస్టల్లో వెళ్ళిపోతారు. వాళ్ళు హాస్టల్లోంచి వెళ్ళిపోగానే ఆ ఫుడ్ సెంటర్లో ఇంపాక్ట్ తగ్గిద్ది, సేల్స్ తగ్గిద్ది. కొంతమంది సస్టైన్ అవ్వగలరు, కొంతమంది సస్టైన్ అవ్వలేరు ఎప్పుడైతే ఫ్లో తగ్గిందో. మన అదృష్టం ఏంటంటే మన దగ్గర ఫుల్ ఫ్లో ఉంది. ఫుల్ ఫ్లో ఉండడం వల్ల మనం సస్టైన్ అవుతున్నాం. ఈ ఫుల్ ఫ్లో తగ్గిన రోజు మనకి రెసెషన్ ఇంపాక్ట్ తగిలిద్ది. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పారు సార్, మీకు బాగా ముందు చూపు ఎక్కువ. ముందు అంటే దట్స్ హౌ వీ షుడ్ బి అండి. అలా లేకపోతే ఇంకెందుకు? 5 ఏళ్ళ ముందే ఆలోచించాలి ఈ విషయంలో. నేను ఈవెన్ దో ఆమె జనసేన పార్టీ అయినా కూడా, నాకు చంద్రబాబు గారు అంటే బిఫోర్ జనసేన నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది, ఆల్వేస్ సీ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. ఇప్పుడు రెసెషన్ వస్తుంది, ఇందులోనే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుందాం. ఈ రెసెషన్లో ఎలాంటి ఆపర్చునిటీ ఎత్తుకాలి అనేది చూడమంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అసోసియేషన్లో వాళ్ళు తెలుగుగా ఏం చేశారంటే, గవర్నమెంటే కాకుండా చుట్టుపక్కల కార్పొరేషన్లో కూడా అప్పు చేశారు. 15 లక్షల కోట్లు. అసలు మనం ₹1,00,000 సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాము, గవర్నమెంట్లో ఆయన ఏవి కష్టపడి లేకుండా బెటర్మెంట్ చేయకుండా అప్పు చేశారు. వచ్చేస్తుంది, పుడుతుంది ఇంటికి అప్పు. మన ఇళ్లలో కొంతమందికి అప్పు పడుతుంది కదా, అట్లాగే పుట్టింది, చేశారు. 15 లక్షల అప్పు కోట్లు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏం చేయగలరండి? నెత్తి మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే 15 లక్షల కోట్లు కనీసం లెట్స్ సే 10 లక్షల కోట్లు ఉన్నాయి అనుకుందాం యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సినవి. 10 లక్షల మీద 1% ఇంట్రెస్ట్ ఉంటుందిగా. అంటే ఎంత అండి? 10 లక్షల కోట్ల మీద 1% అంటే 10,000 కోట్లు నెలకు ఓన్లీ ఇంట్రెస్ట్లు పే చేయాలి. మనకు వచ్చే రెవెన్యూయే నెలకు 13 కోట్ల వేలు ఉంటే 13,000 కోట్లు ఉందనుకోండి, నెలకి 10,000 కోట్లు ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంప్లాయీస్కి ఎవరు పే చేస్తారు? మిగతా ఎక్స్పెండిచర్ అంతా ఏం పే చేస్తారు? ఎక్కడి నుంచి తేవాలి? బట్ దిస్ ఈజ్ అ క్రైసిస్. ఈ కరెక్ట్గా రెసెషన్ వచ్చే టైంలో క్రైసిస్ వచ్చింది ఆంధ్రాకి.
బట్ హౌ కెన్ వీ టేక్ దట్ యాజ్ అ ఛాలెంజ్, ఎలా ఇంప్రూవ్ చేయాలనేదే ఎక్సైటింగ్. అలాంటి గవర్నమెంట్లో ఇప్పుడు నాకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే 13 లక్షలు కాదు 20 లక్షలు ఉన్నా కలేదు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అసలు మనం ఎలా అంటే ఒక రోల్ మోడల్ అవ్వాలనే ఒక కసి నాలో ఉంది. ఓకే, నేను వెళ్ళగలుగుతానా, రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నాకు ఎంతవరకు వాల్యూ ఉంటుందో తెలియదు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రీచ్ అవుట్ టు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మనోహర్ గారు ఆర్ టు ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెన్ కన్సిడర్ మై ప్రొఫైల్. ఓకే, బోస్ అనేవాడి దగ్గర విషయం ఉంది, వీడికి నాలెడ్జ్ ఉంది, వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి సీఏ, వీడు గవర్నమెంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అనుకుంటే దే విల్ యూటిలైజ్ మై సర్వీసెస్. అసలు మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి. మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ ఏం అడగాలని మర్చిపోతున్నాను. జనరల్గా నాది ఎలా ఉంటుందంటే ఒక గెస్ట్ ఆన్సర్ చెప్పేటప్పుడు అందులోంచి క్వశ్చన్స్ తీసుకుంటాను, నాకేం ప్రిపేర్ అవ్వడం అదేం ఉండదు. బట్ మిమ్మల్ని ఏం అడగాలి నెక్స్ట్ అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఎలా ఉందంటే ఏదో టీవీ ముందు కూర్చొని ఏదో స్పీచ్ వింటున్నట్టు ఉంది. మా గద్దర్లో స్పీచ్ లేదు మేడం, ఈవెన్ దో మేము చాలా ఒక సెన్సిటివ్, స్పీచ్ లేకపోయినా మా ముందు గట్టిగానే ఇస్తున్నారు. సెన్సిటివ్ ఒక టచ్ని, అంటే ఓటింగ్ చేసి దాన్ని టచ్ చేస్తున్నా కూడా అందులో ఎవరి గురించి మాట్లాడలేదు. కానీ ఒక పల్లెటూరులో చాలామంది, మనం హైదరాబాద్ వచ్చాం, బట్ మా ఊళ్ళో ఉంటే నేను ఎలా ఒక సమాజం కోసం ట్రై చేస్తాను అని, ఈ రోజులో మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, మీ ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊళ్ళో ఎవరో ఒక దోలడు ఉంటాడు. ఏ రకంగా దోల అంటారు, ఏదో చేయాలి ఊరికి, ఊర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యో లేకపోతే రోడ్లు సంబంధించి గొడవ పడతా ఉంటాడు పద్దాకలా, ఇది ఎందుకు మంచిగా లేదు, ఇది ఎందుకు మీరు సరిగ్గా చేయరు అని. అలా అది ఒక జెన్యూన్గా కష్టపడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారండి, ఆయనకి ఈరోజు ఇక్కడ కూర్చుంటే రెమ్యూనరేషన్ ఫుల్గా వస్తాయి ఆయనకి. కానీ ఆయన ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ పొలిటికల్లో జనాలకి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం, పొలిటికల్ సిస్టంలో జనాల కోసం మంచి చేయడం కోసం నేను వెళ్ళాలి అనేది ఆయన మంచి అందం మొత్తం జరగొట్టుకుని ఊరంతా ఎండలో తిరుగుతున్నాడు. అవసరం లేదు జనరల్గా. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నా, మరి నేను ఎందుకు అలా తిరగలేదు, నేను కూడా వెళ్ళి అక్కడ తిరగాలి కదా, నేను తిరగలేదు ఎందుకంటే నాకు ఈ సినిమా ఒకటి ఉంది అది ఉందని చెప్పి నా స్వార్థం నేను చూసుకున్నా, నాకున్న పరిధిలో నేను టిబేట్స్కి వెళ్ళి వాటితో మాడా. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మేము చేసిన మూవీ ఇది. ప్రతి ఊరికి ఒకరు ఉంటారు, వాళ్ళందరికీ సినిమా అంకితం. పవన్ కళ్యాణ్ గారు లాంటి, అంటే నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఎనర్జీని సమాజం కోసం ఉపయోగపెట్టే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం అండి, అందులో డౌట్ లేదు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయా? బిఫోర్ 2019 ఒక 4-5 సార్లు మా స్పీకర్ మెంబర్స్ మీట్ అవుతాం కదండి, దాంట్లో కలిసాం డైరెక్ట్గా 1-to-1. ఈ మధ్యకాలంలో నేను కలవలేదు మేడం, ఎందుకంటే చాలామంది పార్టీ అనగానే ఎంతసేపు వెళ్ళి కలవడం ఏ అనుకుంటారు. కానీ నాకు ఒక మాట వచ్చింది మధ్యలో, ఏమైందంటే ఏదో విషయంలో ఒక పార్టీలో కొంతమంది అటు ఇటుగా ఏదో మాట్లాడారు తప్పుగా, మనోడు అది ఇది చంద్రబాబు గారినేమో ఇన్స్పిరేషన్ అంటున్నాడు, కానీ జనసేనకి స్పీకర్గా పనిచేస్తున్నాడు, ఈడన కోవట్ట అన్నట్టు మాట్లాడారు. అర్థం ఇప్పుడు జనసేన పెట్టక ముందే నేను చంద్రబాబు గారికి ఫ్యాను, ద వే హీ డస్ ద థింగ్స్, నాట్ టు ద టీడీపీ. చంద్రబాబు గారు మేకింగ్ అంటే విజన్, ఇప్పుడు మీరు ఎంత చూసారు ముందే ఆలోచిస్తానని, నాకు అది ఇష్టం. 5 ఏళ్ల ముందు ఏం రాబోతుందో ఈరోజు అసెస్ చేయి, దాని తగ్గట్టు మన ప్రిపరేషన్స్ ఉండాలి అనేది నాకు ఆలోచన, నాకు అది నచ్చుతుంది. అలాగే సీన్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ క్రైసిస్, ఇది ఆ రకంగా నేను ఇన్స్పైర్ అవుతాను అతని దగ్గర నుంచి. అలాగే ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి దానికి ఇన్స్పిరేషన్ ఆయన. అలా తీసుకుంటే ఈ చంద్రబాబు గారి మీద ఇష్టంగా వీడు అంటూ ఉంటాడు, మళ్ళీ ఏమో జనసేన అన్నాడు, వీడు కోవట్ట అన్నట్టు మాడేవాళ్ళు. నాకు అది బాధ వేసింది. అంటే ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళ ప్రసంగం నాకు కాదు, ఐడియాలజీని నేను బయట ప్రపంచానికి చెప్తాను, నా పరిధిలో నేను చెప్తాను. నాకు పార్టీలో పదవులు అవసరం లేదు, నేను గ్రోత్కు చూడట్లేదు, ఓన్లీ ఐడియాలజీ చెప్తాను. అది నాకున్న ప్లాట్ఫామ్ టీవీ ఛానల్స్, నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రాము, ఆర్ ఎప్పుడన్నా అవసరం అయితే ఆర్టికల్స్ రాయడము. అంటే జనాలకు అవేర్నెస్ కదండి అల్టిమేట్గా, మీ ఐడియాలజీని ముందు తీసుకెళ్తూ ఓటు ఏంటి అని చెప్పడానికి. మొన్న ఉప్పల్ స్టేడియంలోకి వెళ్ళి హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ఒక స్లోగన్ పెట్టి ఫోటో తీసాం. అది వైరల్ అయ్యి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఆల్మోస్ట్ 3-4 కోట్ల వ్యూస్ వచ్చినాయి. కాంట్రిబ్యూషన్ నేను ఎలా చేయగలను అనడానికి ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్స్ అందరూ తిడతారు, నీకు ఎందుకు రాజకీయాలు, ఏదో రోజు నేను అవతలోడు రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకో నీ సంగతి. మా అమ్మ నాన్న, అవసరమా నీకు, సీఏ ఉంది, బాగా సంపాదించుకుంటున్నావు, లేకపోతే మంచిగా ఉన్నావు కదా, నీకు అవసరం రాజకీయాలు, మేము ఎలాగ ఊళ్ళలో ఉన్నాం మేము చూసుకుంటున్నాం, ఇట్లా చాలా ఉంటుంది. దట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, వన్ సైడ్ తీసుకోకూడదు కదా. తెలీదు. అంటే జెన్యూనిటీ మేడం, నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే హార్ట్ఫుల్గా ఉంటేనే మనం సస్టైన్ అవుతాం లాంగ్ టర్మ్లో అనే ఆలోచనతో. లేనప్పుడు ఏముంది, ఇప్పుడు సినిమా ఒక 10 సినిమాల బదులు ఒక సినిమా వచ్చింది లేకపోతే ఉంటుంది. కానీ నేనేమి ఎవరికి ఒక సైడ్ చేసి రాంగ్గా ఎవరినో మెప్పు పొందట్లేదుగా. కానీ ఇక్కడ ఈ టోటల్ డిస్కషన్లో మీరు వైఎస్ఆర్సీపీని ఎక్కడ ఏమి విమర్శించట్లేదు, లేకపోతే ఎక్కడ ఏం తిట్టట్లేదు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి ఎక్కడ రాంగ్గా మాట్లాడలేదు. పాలసీ మ్యాటరే. కేవలం మీకు ఇక్కడ జనసేన టీడీపీ మీద ఉన్న అభిమానం మాత్రమే మీరు
చూపిస్తున్నారు తప్పించి ఆ పార్టీల గురించి ఏం మీరు మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. మీకున్న అభిమానం గురించి మీరు చెప్తున్నారు అంతే. అంతే అంతే. నేను అర్థం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు అందరూ అర్థం చేసుకుని. దీంట్లో పెద్ద కాంట్రవర్షియల్ ఏం లేదు. జస్ట్ మీ ఫీలింగ్ మీరు చెప్పారు అంతే. ఎనీవేస్ అయితే ఇప్పుడు జనరల్గా ఆ పార్టీకి కావాల్సిన ముందు చూపు, ఆ పార్టీకి కావాల్సిన విషయం, ఆ పార్టీకి కావాల్సిన మాటకర్తనం అవన్నీ మాత్రం మీలో 100% ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇవన్నీ మీకు బిగినింగ్ నుంచే వచ్చాయా లేకపోతే ఈ మధ్యన నేర్చుకున్నావా ఇవన్నీ? ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ టు దిస్ మేడం. అంటే బిగినింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం రెబల్గా ఉంటానని అనుకునేవాడిని. ఎందుకంటే బాబు గారు అంటే చాలా మంది విజన్ అంటారు. బాబు ఇది పెయిడ్ కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను, దయచేసి కామెంట్స్ పెట్టొద్దు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ మీ దగ్గర ఏంటంటే కాంబినేషన్ 2 రకాలుగా మీరు వర్కౌట్ చేస్తున్నారు. అంటే అది మేడం మనందరం ఏం చేస్తామంటే ఇవాళ రేపు ఆంధ్ర తెలంగాణలో ఒక్కొక్క విధానం మీద డివైడ్ అయిపోయారు పీపుల్. దిస్ ఇస్ వెరీ సాడ్ అఫైర్స్. ఇప్పుడు మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ హిట్టీలో నేను అన్నీ మాట్లాడుతున్నాను. ఇంకో ఛానల్ని నేను మాట్లాడలేకపోయాను. ఐ డోంట్ నో వై ఐఎమ్ టేకింగ్ సో ఓపెన్లీ విత్ హిట్ టీవీ. ఎందుకంటే ప్రతి ఛానల్ ఒక సైడ్ తీసేసుకున్నారు. చాలా ఛానల్స్, మీరు న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వీళ్ళు దే హ్యావ్ టేకింగ్ సైడ్స్ ఆఫ్ పార్టీస్. తెలంగాణలోనేమో బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్. ఆంధ్రాకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆర్ జనసేన ఆర్ టీడీపీ ఆర్ బీజేపీ. అంటే ప్రతి ఛానల్కి బ్యాకప్లో ఎవరో ఒకరు ఉంటున్నారు. వాళ్ళ సైడ్ తీసుకుంటున్నారు. ప్రజల సైడ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మీది బాగా అనిపించింది హిట్ టీవీ కొంచెం. అదే నాకు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్ బికాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్. ఎక్కడ కూడా మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఒక సైడ్ నన్ను ప్రొవోక్ చేయడానికి ట్రై చేయలేదు. దట్ ఈస్ వెరీ ఐఎమ్ హ్యాపీ. డైరెక్ట్ గానే మాట్లాడుకున్నాం. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు నన్ను ఎక్కడ ఒక సైడ్ ప్రొవోక్ చేయలేదు. మనం ఇంటర్వ్యూ ముందు కూడా మన ఇద్దరం మాట్లాడుకోలేదు. మీరు రాగానే నేను స్టూడియోలో అదే ఇక్కడే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఇక్కడ తెలంగాణలో ఏం చేశారంటే ప్రజల్ని ఫస్ట్లో ఒక ప్రాంత వారీగా విడదీస్తారు. నువ్వు ఆంధ్ర, నువ్వు తెలంగాణ, లేకపోతే నువ్వు ఇంకో చోటు, ఈ రకంగా ప్రజల్లో డివిజన్. అది అయిపోయింది. సరే తెలంగాణ వచ్చేసింది కదా, ఇప్పుడే రకమైన డివిజన్ తీసుకొస్తున్నారు. నువ్వు అది ఇది అని చెప్పి ఇంకో రకమైన డివిజన్ తీసుకో. కానీ ఆ ప్రాంతం మళ్ళీ నీళ్ళ కొట్లాట్లు. రేవంత్ రెడ్డి ఇంకోలాగా అని చెప్పి ఒకలా, అంటే రేవంత్ రెడ్డి పాజిటివ్గా నీ మాట్లాడలేదు, నెగిటివ్గా కేసీఆర్గా నెగిటివ్ అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన డివిజన్ పీపుల్లో క్రియేట్ చేస్తాను అనేది నా ఉద్దేశం. ఆంధ్రాలోకి వెళ్ళేసరికి కులం, నువ్వు అది, నువ్వు రెడ్డి, నువ్వు కమ్మ, నువ్వు కాపు, మేజర్గా వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్. వీళ్ళ ముగ్గురు కలిసి బీసీలు ఎస్సీని ఎలా అనే మైండ్ సెట్లో ఎక్కువగా విభజించి పాలించాలని ట్రై చేస్తున్నారు. ఇది చాలా తప్పుగా జరుగుతుంది, దీన్ని మార్చాలి అన్నప్పుడు ఐడియాలజీ చూస్తే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ ఐడియాలజీ ఉంది. నాకు ఇలా చేయాలి అడ్మినిస్ట్రేషన్ అంటే. అల్టిమేట్గా పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్ అంటే టీవీలో కూర్చోవడం, లేకపోతే రాజకీయ సభల్లో స్పీచ్లు ఇవ్వడం కాదు, లేదా పాలసీ మ్యాటర్లో మీది బెటర్ మాది బెటర్ అనడం కాదు. మీకు నాకు ఉమ్మడి అవసరాలని తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయడాన్ని అడ్మినిస్ట్రేషను పాలిటిక్స్ అంటాం. అంటే నాకు కావాల్సిన రోడ్లు, నాకు కావాల్సిన వాటరు, నాకు కావాల్సిన మంచి స్వచ్ఛమైన గాలి కావచ్చు, ఏదైనా సరే తక్కువ ఖర్చుతో. అంటే తక్కువ ఖర్చు అంటే నేను తక్కువ ట్యాక్స్లు పే చేయాలి, నీవు తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయడం కాదు, నా దగ్గర నుంచి తక్కువ ట్యాక్స్లు లాగు. ఇప్పుడు ఆంధ్రాలో ఏమైపోయిందంటే అండి, చెత్త పన్ను కలెక్ట్ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎక్కడ ప్లేస్ అండి? విజయవాడ కదా. ఆంధ్రాలో చెత్త పన్ను కలెక్ట్ చేస్తున్నారండి. చెత్త పన్ను అసలు ఇంతకుముందు లేదు. ఇంతవరకు అసెంబ్లీలో అడగలేదు ఎవరు కూడా. నాకు చాలా బాధేస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది. మీకు సొంత ఇల్లు ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కడతాం అంటే అది చెత్త కోసమే కడతాం మనం. చెత్త పన్ను ఉండదు మరి సపరేట్గా. ప్రాపర్టీ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ మెయింటైనింగ్ బై హైదరాబాద్ అయితే జిహెచ్ఎంసీ అంటాం మనం, విజయవాడలో అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసీ అంటాం, హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ హైదరాబాద్లో మన ఫ్లాట్కి ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. దేనికి కడుతున్నాం మనం కొన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాం. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం మనం? ఏ పర్పస్ కొడుతున్నాం అంటే మన ఇంటి నుంచి కొంత చెత్త క్రియేట్ అవుతుంది, అది తీసుకెళ్ళి వాళ్ళు డంప్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. కాబట్టి దాన్ని ఇండైరెక్ట్గా ప్రాపర్టీ ట్యాక్స్ కైండ్ ఆఫ్ మంత్లీ డబ్బులు ఇస్తున్నాం ఆల్రెడీ. ఎక్కడ ఇస్తున్నారు? హైదరాబాద్లో మీరు మంత్లీ ఎవరు? హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్సే కడతారు మీరు. హైదరాబాద్లో చెత్త ట్యాక్స్ ఏడ ఉంది? లేదు సార్, మామూలుగా మీరు వాళ్ళు రోడ్ సైడ్ వాళ్ళకి బ్రైబ్ ఎత్తున్నారు. ఏది వాళ్ళందరూ ఏంటంటే చెత్త తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ ఛాయ్ అని అంటా ఉంటే వాళ్ళు ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది అఫీషియల్ కాదు. ఆంధ్రాలో అఫీషియల్ కలెక్ట్ చేస్తున్నారు చెత్త ట్యాక్స్. నేనేమంటానంటే అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఇది ఎందుకు ఒక పెద్ద వాళ్ళు ఎందుకు మెయింటైన్, చిన్న వాళ్ళ గురించి మనలాంటి సామాన్యం గురించి మెయింటైన్ చెక్ చేయట్లేదు అసెంబ్లీలో. నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు చెత్త పన్ను ఎలా వేస్తావు అనేది ఇది ఇల్లీగల్ అని ఒక్కళ్ళు కూడా రేజ్ చేయలేదండి. అది ఎందుకు జరుగుతుందనేది నాకు తెలియదు. ఇలాంటివన్నీ అంటే నాకు ఈ 2 రకాలుగా, ఒకటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంది, ఇంకో పక్క అడ్మినిస్ట్రేషన్లో ఇలా చేయాలని ఉంది. రేర్ కాంబినేషన్. ఐఎమ్ హ్యాపీ.
అంటే నాకు కూడా ఉంటుంది, కానీ ఇంకా బెటర్గా చేసి ఉండాలి, ఇంకా బెటర్ చేయాలని నేను కూడా ఆ పాత్ వేసుకుంటాను. ఇప్పుడు మీలా స్పీకర్ గురించి చెప్పుకుంటున్నాను, వెళ్ళి మాట్లాడతాను. అవకాశం వచ్చిన రోజు ఐ షుడ్ ఏబుల్ టు డిస్ప్లే మై ఎబిలిటీస్. ఇలాంటి గొప్ప గొప్ప పనుల గురించి, ట్యాక్సుల గురించి మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళకే తెలుస్తుంది. మేము గొప్ప ఏం కాదు మేడం, నేను నార్మల్ వెరీ నార్మల్ గొప్ప అని అనట్లేదు, కానీ మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, అందువల్ల ఐ కెన్ 100% ఆ ఎక్స్పోజర్ మాకు కూడా మీరు ఎక్స్పోజ్ చేస్తుంటే మాకు కూడా అంతా చాలా కొత్తగా ఉంది యాక్చువల్గా. బట్ నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా మిమ్మల్ని నేను పిలిచింది మూవీ గురించి, కానీ మనం మూవీ గురించి చాలా తక్కువ మాట్లాడాలి. మా డైరెక్టర్ గారు చూసారు అనుకో, బ్రదరు మీరు వెళ్ళింది దేనికి, సినిమా ప్రమోషన్ చేయకుండా వన్ సైడ్. మా డైరెక్టర్ గారికి నాకు ఆర్గ్యుమెంట్, బ్రో మీరు జనసేన అయి ఉండొచ్చు, మన మూవీలో ఎక్కడ కూడా మనం ఒక పార్టీ సైడ్ తీసుకోలేదు, మనం అక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూలో ఒక పర్సన్ ఏదైతే స్ట్రగుల్ అయ్యాడో దాన్ని ఎలా ఫేస్ చేసాడో చూపిస్తున్నాము, మీరు వెళ్ళి ఏదైనా పార్టీ సైడ్ మాట్లాడకండి, దానివల్ల మనం ఇబ్బంది పడతాము అనేది ఆయన నాకు చెప్తాను. బ్రో మీరు ఒక సైడ్ తీసుకోకండి ఎక్కడ కూడా, మళ్ళీ మీ పార్టీ గురించి ఇప్పుడేం మాట్లాడు సినిమా గురించి అంటాడు. ఎలా ఉంటాం, మన నేచర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది కదండి. లోపల ఏది ఉంటే అది రావాలి. అంటే నష్టపోయాం కదా అని చెప్పి మనం మొన్నదే మాడలేకపోతే ఇంకా దానిలో జెన్యూనిటీ ఎక్కడ ఉంటుంది. కానీ చాలా బాగుంది, ఎందుకంటే మూవీ గురించనే మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు మాట్లాడే ప్రతి వర్డ్, అంటే ఆ మాట్లాడే తీరు కానివ్వండి, చాలా మీలో ఉన్న జెన్యూనిటీని బయటకు చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీ విజన్ కూడా బాగా కనబడుతుంది మాకు కూడా. అంటే లైక్ మంచి విజన్ ఉంది మీకు, అంటే ఫ్యూచర్లో ఒక మంచి పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి ఓపెన్గా ఒక మాటలో చెప్పాలి అంటే. ఐ విల్ నాట్ బికమ్ ఏ గుడ్ పొలిటీషియన్ మేడం, దట్ ఇస్ ఫర్ షూర్. ఇంత హానెస్ట్గా ఉంటే నీ పనికిరాను, ఐఎమ్ షూర్ ఫర్ ఇట్, నిజంగా. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఎక్స్పీరియన్స్. మీరే చెప్పేస్తున్నారు. ఎందుకంటే నాకు ఈ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి మాకు ఐసీఐ అని హైదరాబాద్లో సీఏ ఎలక్షన్స్ ఉంటాయి, నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను. మాకు ఇక్కడ 10,000 మంది సీఏలు ఉంటారు హైదరాబాద్ మొత్తం రిజిస్ట్రేషన్లు. అక్కడ ఓటింగ్ ఆ రోజు 2 రోజులు, ఒక 1 day 2 days పెడతారు ఓటింగ్. ఆ రోజుకి నా ఒక 4,000 నుంచి 5,000 మెంబర్స్ ఉంటారు, మేము ఒక 30 మంది పార్టిసిపేట్ చేస్తాం. అందులో ఒక 7 or 8 సెలెక్ట్ అవుతారు ఫైనల్గా. నేను పోటీ చేసినప్పుడు 7 people ఉన్నారు, నేను ఆ 33లో నా ప్లేస్ 8th వచ్చింది. అంత ఫైట్ ఇచ్చాను కానీ ఓడిపోయా. ఇంకొక 10 ఓట్లు ఉంటే నేను గెలిచేవాడిని. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకు మైండ్ సెట్ అర్థమైంది. నేనేమో స్ట్రైట్గా ఇప్పుడు నా కులం వాళ్ళు కొంతమంది నన్ను ఓన్ చేసుకోవడానికి ట్రై చేశారు. బోస్గాడు ఏంద్రా భలే డిఫరెంట్గా సినిమాలో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు అని చెప్పి కొంతమంది నన్ను ఓన్ చేసుకుని ట్రై చేస్తే నేను కూడా పవన్ కళ్యాణ్ కదా, నేను అడిగాను, నేను నీ కులం వాడే నేను ఎప్పుడైనా చెప్పానా, నువ్వు నాకెందుకు నన్ను ఓన్ చేసుకుంటున్నావు, నీ ఓటు అడిగాను నేను అని ఇట్లా కొంచెం దురుసుగా సమాధానం చెప్పాను. నేను చెప్పకుండా రాల్సింది, అవసరం ఏముంది వదిలేయాల్సింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఓన్ చేసుకుంటే నువ్వు నా పనితనం చూడు, నీ బాగా చేయగల నా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాను కదా, దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ 4-3 years అని చెప్పి ఇచ్చాను, దాంట్లో బట్టి చేయొచ్చు కదా అన్న. వీడికి బాగా పొగర్రా, వీడికి బలుపు చాలా ఉంది అని చెప్పి కొంతమంది బాయ్కాట్ చేశారని నాకు తర్వాత తెలిసింది. తర్వాత రియలైజ్ అయ్యారా? నేను రియలైజ్ అవ్వాలా, నాకు చెప్పారు. ఓకే, బట్ నాకు ఎవరు లాస్ అండి అది. ఈ రోజు నా దగ్గర బాస్ జాబ్స్ అన్న స్టార్ట్అప్ ఉంది, ఈ రోజు డేట్లో 20 crores వాల్యుయేషన్. అదంతా నేను ఫ్రీగా చేద్దాం అనుకున్నా సిఏ ఫ్యాటర్నిటీకి. నన్ను అక్కడ ఓడించేసరికి దాన్ని నేను ఒక బిజినెస్ మోడల్ కింద క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. నేను ఇప్పుడు దాని మీద నేను దాని మీద ఒక 1.5 crore ఖర్చు పెట్టా లాస్ట్ 3 ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టా. కానీ ఈ రోజు అది ఎలా అయిపోయిందంటే 20 crores వాల్యుయేషన్ వచ్చింది. ఎనీ టైం అది కెన్ మేక్ 100 crores వాల్యుయేషన్, ఎనీ టైం అంత వర్త్ ఉంది దాంట్లో. అది ఎలా వచ్చిందంటే ఆ రోజు నేను వాళ్ళకి ఏదో చేద్దాం అని చెప్పి నా మేనిఫెస్టోలో పెట్టుకుంది, ఫ్రీగా చేద్దాం అనుకుంది. ఈ రోజు నాకు అది నేను ఓడిపోవడం వల్ల దాన్ని నేను బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేసుకున్నా. ఫైనల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా చేసి బ్రతకగలరు. అదైతే ఉంది మేడం. మీరు నమ్మరు, ఈ రోజు కూడా వెళ్ళి డెలివరీ బాయ్గా పనిచేయాలి పెద్దప్పుడు. పిజ్జా డెలివరీ బాయ్లో టూలెట్ ఉంటుంది, ఎక్కడో మనం వెళ్తాం పిజ్జా హట్కి వెళ్తాం కదా, దానిలోకి వెళ్తే చూస్తుంది. ఎందుకంటే వేకెన్సీస్ కనపడతా ఉంటుంది. ఏదో కాసేపు చేసి వస్తే ఏంటి తప్పేముంది, ఒకసారి చేసి వద్దాం. ఎందుకంటే రియాలిటీకి అర్థం దగ్గరగా ఉండాలి, మనం ఎక్స్పోజర్ అంతా ఇక్కడే కదా అని చేయాలనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నాకు ఇంకా పీస్ ఇంకెట్లా ఉంటుంది అంటే నేను ట్రైంగ్ ఫర్ సెర్చింగ్ ఫర్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, ఎక్కడ నేను ఇంకా బెటర్గా ఉంటాను, నాకు హ్యాపీనెస్ అనిపించట్లేదు ఎవ్రీడే. ఇంకా ఏదో చేయాలని ఒక కోరిక ఉంది చూసారా, దానివల్ల నాకు ఏదో చేయాలనిపిస్తుంది. అట్లా మేబీ దానివల్ల బతుకుతాం. అండ్ ఐ డూ ఏ కాన్సెప్ట్ కాల్డ్ మినిమలిస్టిక్ అంటే తక్కువ ఉండాలి, తక్కువ దాంతో బతకాలి. అంటే ఎవ్రీడే మనకి మహా అయితే ఏం కావాలి, పేస్ట్ కావాలి, వాటర్ కావాలి, ఫుడ్ కావాలి. ఆ రోజు మొత్తంలో తక్కువ ఖర్చు తక్కువగా మెయింటైన్ చేయాలనేది ఎవ్రీ మంత్లో 1 day అలా అనుకుంటాను. ఆ రోజు ఏమి ఖర్చు పెట్టకూడదు, జీరో బడ్జెట్ ఉండాలి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఉంటాను నేను అట్లా. ఎన్ని రోజులు ఉంటారు? 1-2 days మినిమం ఉంటాయి ఎవ్రీ మంత్. బట్ బీయింగ్ ఏ చార్ట్ అకౌంటెంట్ నాకు ఖచ్చితంగా నేను మూవ్ ఆన్ అవ్వాలి, అటు ఇటు మూవ్ అవ్వాలి. మూవ్ అన్నప్పుడు నా పెట్రోల్ ఖర్చు చేయాలి కారు. సో బై డిఫాల్ట్ అది కొంత ఉంటుంది. జీరో బడ్జెట్ అంటే మినిమలిస్టిక్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ సండే రోజు ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. ఓకే,
అండ్ మూవీస్ నెక్స్ట్ అంటే కొంచెం పొలిటికల్ అనేది కొంచెం ఆపుదాము, ఎందుకంటే ఇప్పటికే మనం చాలా హెవీ అయిపోయింది. చాలా హెవీగా మాట్లాడేసాం. అండ్ మూవీస్ కంటిన్యూ చేస్తారా? డెఫినెట్లీ అండి. ఇది నా అంటే మీరు టీజర్ చూసారో లేదో నాకు తెలియదు. ఐ థింక్ మీరు చూసారా టీజర్? చూసే కదండి మిమ్మల్ని పిలిచాను. యా, ఇది యా, అసలు ఎలా అనిపించింది అన్యాయం మీకు? రాగానే మీకు మీకు ఎలా compliment అనిపించింది ఇస్తే. టీజర్? చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. లైక్ అంటే ఒక మిమ్మల్ని చూసినప్పుడు నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే న్యూ పర్సన్ అయితే కాదు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏమో, మేబీ ఏ మలయాళం నుంచో ఎటు నుంచో వచ్చిన అబ్బాయి ఏమో అనుకున్నాను. బట్ కానీ మా గుంటూరు అబ్బాయి అని చెప్పి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. అండ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ కానివ్వండి, మీ డైలాగ్ మాడ్యులేషన్ అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు అన్నారు మలయాళంగానే ఒక చిన్న కమెంట్ చూసాండి మనం టీజర్ కింద. ఆ, ఏంటి మలయాళం వాళ్ళ తీస్తారనుకున్నాను, మనలో కూడా తీసారా అని ఒక డైలాగ్. ఇప్పుడు దాకా మలయాళం Naturality. తీయగలరు, ఏంటి మనలో కూడా ఇలా చేయగలరా అని ఒక డైలాగు. ఇంకొక అతను కమెంట్ దేవకట్ట గారి యొక్క ఆయన పోస్ట్ పెట్టారు, దేవకట్ట గారు రిలీజ్ చేసినప్పుడు, హ్యాపీ టు రిలీజ్ దిస్ లిటిల్ బ్యూటీ వెరీ రూటెడ్ అని చెప్పి ఆయన పోస్ట్ చేసి దాన్ని రిప్లై చేస్తూ దిస్ కెన్ బి అవర్ పెరియేరం పెరుమాల్ అని తమిళ్లో ఒక పెద్ద సినిమా అయింది. ఓకే, అది 100 కోట్ల సినిమా అయింది. పెరియేరం పెరుమాల్ అని ఒక పెద్ద సినిమా. దిస్ కెన్ బి అవర్ పెరియేరు పెరుమాల్ అని చెప్పి అతను కమెంట్ పెట్టాడు. నాకు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తుంది, ఎందుకంటే ఆ సినిమా నాకు చాలా ఇష్టం. పెరియేరు పెరుమాల్ అని తమిళ సినిమా చాలా బాగుంటుంది. దిస్ కెన్ బి అవర్ పెరియేరు పెరుమాల్ అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్, నేను ఏదో చిన్న ప్రయత్నంతో నేను డైరెక్టర్ స్టార్ట్ చేసింది, ఈరోజు ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఇంపాక్ట్. చూస్తారా కామెంట్స్ అన్ని చూస్తూ ప్రతి ఉంటారా? ఒక్కటి చూస్తాం మేడం, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ కదా, ఎనర్జీ పుట్టింగ్ ఎనర్జీ అని ఎవ్రీ స్మాల్ కౌంట్, ఎవ్రీ పర్సన్కి రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఇంకా స్మాల్ లెవెల్లో ఉంది కదా టీజర్. ఇప్పుడు దాకా ఒక 10-15 లక్షలు వెళ్ళింది వ్యూస్ అవును. ఓవరాల్గా అన్ని చోట్ల. ఇంకా ఐ వాంట్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఎందుకంటే ఇది పల్లెటూరు సబ్జెక్ట్ కాబట్టి ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ హుక్ అండ్ నుక్ ఆఫ్ కార్నర్ ఆఫ్ అందరికి వెళ్ళాలనేది ఉద్దేశం. మీ ద్వారా నాకు ఇంకో పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. కనీసం ఒక 10,000 నుంచి 20,000 మంది మినిమం రీచ్ అవుతారు నెక్స్ట్ 2 daysలో. డెఫినెట్ గా. ఆ తర్వాత ఇంకొక 1,00,000 మందికి వెళ్ళింది అనుకోండి, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎక్కడన్నా చూసి అరే ఎవడు రీడు కొంచెం తేడాగా ఎక్కువ మాట్లాడతానని వచ్చి చూడొచ్చు. కొంతమంది అరే బాగా నేను అన్నట్టు జెన్యున్గా మాట్లాడతానని వచ్చి చూసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఏంటి నిజంగా అంత యాక్టింగ్ చేస్తారు, ఏం చూద్దాం అసలు ట్రేజర్ ఏంటో చూద్దాము, వీడేదో పెరియారు పెరుమాల్ అంటున్నాడు లేకపోతే మలయాళం సినిమా అంటున్నాడు అని చెప్పి. మంచో చెడో మనకంటూ గుర్తింపు ఉండాలంటారు. అంటే మంచి చెడు కాదు, మంచిగానే ఉండాలి మేడం. ఏమన్నా చెడుగా వెళ్ళొద్దు, నెగిటివ్ ఎనర్జీతో ఎప్పుడు వెళ్ళకూడదు. పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తే ఉండాలి, లేదంటే మూసుకుని కూర్చోవాలనేది నాది. నువ్వు ఇలా చేస్తే మంచి చేయి, లేకపోతే మూసుకుని కూర్చో. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. Quotation. అంతే. నైస్ అండి, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు మలయాళం సినిమాలో రీమేక్ చేయడం, మంది 5 లాంగ్వేజ్లో టీజర్ రిలీజ్ చేసాం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ 5 లాంగ్వేజ్లో మన టీజర్ రిలీజ్ చేసాం. ఇట్ గుడ్ రెస్పాన్స్. అంటే మేము పంపిస్తా ఉన్నాం అవతల పిఆర్ఓ ఎవరినో సపోర్ట్ సార్ ప్లీజ్ షేర్ రెస్పెక్టివ్ పేజెస్లో షేర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది షేర్ చేశారు, కొంతమంది చేయలేదు. ఓకే, మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పుడు నేను చూశాను ఎవరయ్యా మళ్ళీ మన సినిమాలను మలయాళంలోకి డబ్ చేశారని చూస్తే ఇంతకుముందు అల్లు అర్జున్ గారు చేశారు, తర్వాత నా సినిమానే మలయాళంలోకి వెళ్ళి డబ్ చేస్తున్నట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఎవరు అది చేయలేదు, అంటే వాళ్ళ సినిమాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం డబ్ చేసి మనం చూస్తున్నాం, కానీ ఎప్పుడైనా మీరు మన సినిమా మలయాళంలోకి వెళ్ళి చేసిందా అనేది నాకైతే తెలియలేదు. నేను అల్లు అర్జున్ గారి అయితే రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో నాదే అని అనిపించింది. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ ఇంప్రెషన్ ఇన్ మలయాళం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో అల్లు అర్జున్ గారు మల్లు అర్జున్ లాగా మీరు కూడా మలయాళంలో బోస్ గారు అంటే ఒక ప్లేస్ అనేది సంపాదించుకోబోతున్నారు. ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఐ రియలీ లైక్ దట్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఐ లవ్ స్టోరీ టెల్లింగ్. కొత్తగా ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళకున్న ఒక వ్యూ పాయింట్ని చెప్పాలి అనేది నా ఆలోచన. సో ఆ వ్యూ పాయింట్ చెప్పాలి, వీఆర్ నాట్ రైట్ ఆర్ రాంగ్ కంటే కూడా ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చెప్పాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఐ బీన్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కొరియన్ మూవీస్, ఇరాన్ మూవీస్ అండ్ మలయాళం మూవీస్. సో మోర్ దెన్ 1000 కొరియన్ మూవీస్ చూస్తుంటాను, మోర్ దెన్ 200 ఇరాన్ మూవీస్ చూస్తుంటాను, అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని చూస్తాం. కానీ బట్ దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్, వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్. సో ఐ వాంట్ టు మేక్ అవర్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. కమర్షియలైజేషన్ చేశారు రాజమౌళి గారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళింది ఎవరు చేయాల, కానీ ఓకే తెలుగులో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ చెప్పగలమా, ఇంత మంచి మూవీ చేయగలమా అనే లెవెల్కి నేను తీసుకెళ్తాను. అది నా ఆస్పిరేషన్. నైస్ అండి, అంటే చాలా బాగుంది. లైక్ అంటే పొలిటికల్గానే కాదు, ఇటు మూవీ విజన్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి ఎలా పిలిచినా కానీ అన్ని రకాలుగా కూడా మీరు కవర్ చేశారు మాకు, అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇట్ వాస్ రియల్లీ నైస్ ఇంటర్వ్యూ. షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ. హ్యూజ్ సక్సెస్ అనేది రావాలి మూవీకి. అట్ ది సేమ్ టైం చాలా సక్సెస్ వచ్చాక మీరు మీ టీంతో కలిసి వచ్చి మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. డెఫినెట్లీ సక్సెస్ వచ్చాక ఖచ్చితంగా వస్తాం, అందులో డౌట్ లేదు. మాకేమి భేషజాలు లేవు.
ఖచ్చితంగా మీకు ఎప్పుడు కావాలన్నా మీరు చెప్పొచ్చు. మేబీ టైం డిఫరెన్స్ అటు ఇటు 1 అవర్ అటు ఇటు అంతే. అండ్ చాలా పెద్ద హీరోగా నేను ముందు ముందు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని మంచి పొలిటీషియన్గా కూడా చూడాలి అనుకుంటున్నాను. అది మాత్రం పక్కా చూస్తాను మేడం, అందులో డౌట్ లేదు. విష్ చేస్తున్నాను హార్ట్ఫుల్గా. ఓకే, అలా కూడా ఉంటుందా మేడం? ఓ ఇక్కడ మీకు ఇందాక కనబడలేదా తదాస్తు దేవతలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొబ్బరికాయ ఏమైనా పెట్టాలా మేడం? ఏం ఏం అవసరం అక్కర్లేదు. లేదు. మేము అంటే మీకు కొట్టాలా ఎలా అంటే నాకేం కాదు, నేను అరేంజ్ చేస్తాను వాళ్ళకి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.